నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. రజాకర్ మూవీ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఎంతో వివాదాస్పదమైంది. ఎట్టకేలకు మార్చ్ 15న రిలీజ్ కాబోతుంది మూవీ. సో ఇప్పుడు మనతో పాటు ఆ మూవీ డైరెక్టర్ ఆటా సత్యనారాయణ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం, మూవీ గురించి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో రజాకర్ ఎందుకు ఇంత వివాదాస్పదమైంది టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి? తెలిసి తెలియక వివాదం చేశారు కాబట్టి వివాదాస్పదం. తెలిసి తెలియకంటే మొత్తం స్టోరీ ఏంటి, మూవీని చూడకుండానే ట్వీట్స్ చేయడం కానీ కొంతమంది, సో హాట్ టాపిక్ చేయడం కానీ. కరెక్ట్. స్టోరీ తెలియకుండా తెలుసుకోకుండా హిస్టరీ ఏంటో అంత అవగాహన లేకపోవడం వల్ల ట్వీట్ చేసి దాన్ని వివాదాస్పదం చేశారు. అంటే ఇలాంటి ఒక ట్వీట్స్ చేయడం కానీ, ఒక స్టోరీ తెలుసుకోకుండా ఇలాంటి వైరల్ చేయడం కానీ, న్యూస్ ఒక సినిమాలో ఏముంది అని డెప్త్గా తెలుసుకోకుండా ఇష్టం వచ్చిన ట్వీట్స్ చేయడం కానీ, ఇలాంటి వాటి మీద మీ స్పందన ఏంటి? అలా చేయడం వల్ల చరిత్ర పక్కదో పట్టే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఇది హిస్టరీ, జరిగిన కథ, ట్రూ స్టోరీ. ఒక మాటలో చెప్పాలంటే ట్రూ స్టోరీ. చాలా మన చరిత్ర పుస్తకాల్లో చాలా విషయాలు చూసాం, చదివాం. ఇది తొక్కివేయబడింది, ఇది తెలియలేదు, పుస్తకాల్లో లేదు. మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలి తప్ప దాన్ని తెలిసి తెలియక అవగాహన లోపంతో ఏదో ఊహించుకొని దాన్ని పక్కదారి పట్టిస్తే చరిత్ర ఇంకా తొక్కివేయబడుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి చేసే రిక్వెస్ట్ ఏంటంటే చరిత్ర తెలుసుకోండి, చరిత్ర లాగానే ఉండండి, అందులో మంచిని తీసుకోండి, చెడును వదిలేయండి. అంటే ఉన్నది ఉన్నట్టే చూపించబోతున్నారా? 100% యాజ్ ఇట్ ఈస్ ట్రూ స్టోరీ. ఎక్కడ కూడా సినిమాకి కావాల్సిన చిన్న చిన్న మార్పులు చేర్పులు కూడా చేయండి. ప్రాపర్గా హైదరాబాదే కదండి మీది, తెలంగాణ డిస్ట్రిక్టేనే కదండి ప్రాపర్ మీది? నేను పుట్టింది పెరిగింది తెలంగాణ. సో మొత్తం హైదరాబాద్ గురించే ఉంది కాబట్టి స్టోరీలో కింద ఒక ట్యాగ్ లైన్ చూశాను మూవీలో, రజాకర్ హైదరాబాద్ నిశ్శబ్ద మరణ హోమం అని చెప్పి. ఏంటి నిశ్శబ్ద మరణ హోమం అంటే? అదే చెప్తుంది, ఇంతకుముందు చెప్పాను కదా, తొక్కివేయబడ్డ చరిత్ర. అయితే ఇక్కడ హైదరాబాద్ అనేది కరెక్ట్ కాదు. హైదరాబాద్ సంస్థానం. అందరూ ఏమనుకుంటున్నారు అంటే హైదరాబాద్ అంటే హైదరాబాద్ టౌన్ వరకు అనుకుంటున్నారు. హైదరాబాద్ నిశ్శబ్ద మారణ హోమం అంటే హైదరాబాద్ సంస్థానంలో జరిగిన నిశ్శబ్ద మారణ హోమం. హైదరాబాద్ సంస్థానం కింద మహారాష్ట్ర ఉంది, ఆ రోజుల్లో కర్ణాటక ఉంది. కాబట్టి ఏంటంటే ఇవన్నీ కలిసి ఒక 16 జిల్లాలు. ఇదంతా ఇక్కడ నిజాం పాలనలో ఉండేది. ఆ నిజాం పాలనలో రజాకారులు చేసిన అరాచకాలు అవి చాలా వరకు చరిత్రకు తెలీదు, లోకల్గా అందరికీ తెలుసు పూర్వీకులకి. కాబట్టి చాలా వరకు తెలియదు, కాబట్టి పుస్తకాల్లోకి ఎక్కలేదు, కాబట్టి పిల్లలు చదువుకోలేదు, కాబట్టి అది నిశ్శబ్ద మరణ హోమం. బట్ చాలా మందికి తెలియదు ఏంటంటే 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చిందని అందరికీ తెలుసు. బట్ చాలా మందికి తెలియదు ఇంకా హైదరాబాద్ అప్పటికి ఇండియాలో విలీనం కాలేదు అని చెప్పి. హైదరాబాద్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ కొన్ని రోజుల వరకు విలీనం కాలేదు అని అందరికీ తెలియదు ఇంకా. సో అక్కడ నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు స్టోరీ? అంటే ఏంటంటే నిజంగా ఇక్కడ గతంలో జరిగిన అన్యాయం ఏంటంటే ఈ ప్రాంత అస్తిత్వం కోసం, ఈ ప్రాంతంలో స్వాతంత్రం కోసం పోరాటం చేసిన పోరాట యోధుల్ని, వాళ్ళ జ్ఞాపకాల్ని తుడిచివేయడం. అందువల్లనే మీలాంటి వాళ్ళకి ఏంటంటే, ఈవెన్ నాకు కూడా చాలా తెలిసేంత వరకు మనకు స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఆగస్ట్ 15th 1947. అది ఒక అబద్ధాన్ని నిజం అనుకొని నమ్మి ప్రతి సంవత్సరం దాన్ని పండగ చేసుకుంటూ జెండా ఎగిరేసుకుంటూ నిజాన్ని తొక్కేశాం. కాబట్టి ఏంటంటే నిజాన్ని చెప్పడమే మా ఉద్దేశం. ఎందుకంటే ఆ నిజం కూడా ఏదో ఏమంటారు పరిణామక్రమంగా రాలేదు, పోరాటంతో వచ్చింది స్వాతంత్రం కూడా. లేకపోతే ఇక్కడ ఇంకో రకంగా ఉండేది, ఇప్పుడు మనం అనుభవిస్తున్న ఈ వ్యవస్థ ఉండేదే కాదు. కాబట్టి ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, హైదరాబాద్కు రాలేదు. రాకపోవడానికి కారణం ఏంటి, వచ్చేంతవరకు ఏం జరిగింది, ఈ పరిస్థితుల్లో రజాకార్ల పాత్ర ఏంటి అనేది మనం చెప్పేసాం. అది విషయం. అసలు ఈ రజాకర్లు ఎలా పుట్టారు? రజాకార్ అనేది ఏంటంటే అప్పుడున్న నిజాం రాజుకి ప్రైవేట్ ఆర్మీ, అథెంటిక్ ఆర్మీ కాదు, నిజానికి ప్రైవేట్ ఆర్మీ.
వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రజాకార్ అనేది వాళ్ళ రాజుకు కావాల్సిన ఆలోచనల్ని అమలు చేయడం. నిజానికి రజాకార్ అంటే స్వయం సేవకుడు అని అర్థం. అప్పుడు రాజుకు కావాల్సిన ప్రైవేట్ ఆర్మీ అంటే నీకు అర్థమవుతుంది ఇంకా అతనికి సంబంధించి చేయడం. అది 1936లో పుట్టింది. అయితే వాళ్ళ మనుగడ పెంచుకోవడం కోసం వాళ్ళ పనులు వాళ్ళని చేయకుండా అమాయకుల్ని అన్యాయం చేయడం, మానభంగాలు చేయడం, చంపడం, దోసుకోవడం, ఆస్తులు దోసుకోవడం ఇది చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో మాకు కూడా స్వాతంత్రం కావాలని ఇక్కడ ఫైట్ చేశారో జనాలు, అప్పుడు ఇంకా వాళ్ళ అరాచకాలు పెరిగిపోయినాయి. బాగా పెరిగిపోయి ఒక కోణంలో వాళ్ళు ఆలోచించి ఇది భారతదేశంలో కలవడానికి లేదు, ఇది మా స్వతంత్ర రాజ్యం కావాలనే రాజు ఆలోచనలకు అనుగుణంగా ప్రయత్నం చేయడంలో చాలా అనర్థాలు జరిగాయి. ఆ అనర్థాలు మనం చూపించాం. సో ఈ రజాకర్లు బయటికి వస్తే, ఎవరన్నా నార్మల్ పీపుల్ బయటికి వస్తే వాళ్ళకి ఎదురు పడినా కూడా గుర్రాలకి ఈడ్చుకెళ్ళి చంపడం కానీ, అమ్మాయిల్ని మానభంగం చేయడం కానీ, అవే అంటే నగ్నంగా బతుకమ్మ ఆడించడం కూడా ఇలాంటివి చేసేవాళ్ళు అని విన్నాము. బట్ నిజాంలు చాలా వరకు కొంతమందికి మేలు చేశారు, హైదరాబాద్కి మేలు చేశారని కూడా చాలామంది అంటూ ఉంటారు. మరి వాళ్ళ సైన్యం ఇలా చేయడం ఏంటి, వెనుక ఉన్న అసలు ఏంటి? ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు నేను సినిమా చేస్తున్నాను. రేపు సినిమా డివైడ్ టాక్ వచ్చింది అనుకో, ఫస్ట్ ఎవరిని అంటారు? డైరెక్టర్ అంటారు. మరి 24 క్రాఫ్ట్స్ పనిచేసినాయి కదా, అర్థమైందా? ఇలాగే నేను మంచి కూడా చేశాను కదా, బాగా తీసాడు అని అంటుండొచ్చు కదా, మంచి కథ సెలెక్ట్ చేసుకున్నాను అంటుండొచ్చు కదా, మరి డివైడ్ టాక్ ఎందుకు వచ్చింది? ఎవరు 24 క్రాఫ్ట్లో ఎవరు తప్పు చేసినా ఆ వైబ్రేషన్ నాకే వస్తుంది, ఆ షాడో నా మీద పడుతుంది. అలానే నిజాం రాజు మంచోడా చెడ్డోడా అనేది సెకండరీ. నిజాం రాజు పాలనలో రజాకార్లు ఉన్నారా లేదా అనేది మెయిన్ టాపిక్. ఉన్నారు. ఈ రజాకార్లు ఎవరికి వర్తపాడటం కోసం, ఎవరి మాట వినడం కోసం, ఎవరి మాట గెలిపించడం కోసం ప్రయత్నం చేశారు? నిజాం రాజు. సో నిజాం రాజు ఆ రజాకార్లకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల, రాజే మాకు అధికారం ఇచ్చాడనే చేతిలో, అధికారం వాళ్ళ చేతిలో ఉండడం వల్ల వాళ్ళు ఏమైనా చేశారు. వాడికి ఆ ఊర్లోకి వచ్చి ఏం చేయాలనిపిస్తే అది చేశాడు, అంతే, ఇంక వాడిష్టం. అక్కడ మన తన ఆడ మగ చిన్న పెద్ద ఇలాంటి ఏమీ లేవు. వాడి షాడిజానికి ఏమి చేయాలనిపిస్తే అది చేశాడు. పరాకాష్ట. ఇప్పుడు నువ్వు చెప్పిన చంపేయడం కానీ, మానభంగాలు చేయడం కానీ, నగ్నంగా ఆడించడం కానీ, ఇంకేం ఎంత క్రూయల్గా ఆలోచిస్తే అంత క్రూయల్గా చేశాడు. అది చేస్తూ ఎంజాయ్ చేశాడు. ఇది మరి ఆ రాజు ఉన్నప్పుడే జరిగింది కదా. సో ఆ రాజు బ్యాడ్ అవుతుంది, నీ పాలన బాగాలేనట్టే కదా. మంచి ఎక్కడంటే ఇప్పుడు నా అసెంబ్లీ ఆ రాజు కట్టించిందే, ఇంకో బిల్డింగ్ ఆ రాజు కట్టించిందే, ఇంకో బిల్డింగ్ ఆ రాజు కట్టించిందే. సో ఉంది 10% మంచి ఉంది. సామాన్యుడికి అన్నం పెట్టనప్పుడు నువ్వు ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టిస్తే ఉపయోగం ఏంటి? సామాన్యుడికి నీ పాలనలో అన్యాయం జరుగుతున్నప్పుడు, అది ఎవరు చేసినా నువ్వు చేసినట్టు. అట్ ది సేమ్ టైం ఇది తెలియకుండా చేశారా రజాకారులు అంటే అన్నీ తెలుసు, రాజుకు అన్నీ తెలుసు. కానీ రాజు మాట గెలవాలి. నా మాట గెలిపించడం కోసమే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి కరెక్టే అనుకున్నారు. అది తెలంగాణ రాష్ట్రం పోరాటాల పురిటిగడ్డ అంటారు. మీరు తెలంగాణ రాష్ట్రంలో పుట్టి ఇలాంటి ఒక మూవీ తీయడానికి ఎంత బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేశారు? అంటే తెలంగాణ ప్రాంతం, రాష్ట్రం అనొచ్చు, తెలంగాణ ప్రాంతంలో పోరాటాలు ఎక్కువ జరుగుతాయి. అది ముందు నుంచి ఉంది. నిజంగా చెప్పాలంటే మొదటి పోరాటం ఇదే. ఇది కాకుండా రాజుల కాలంలో కూడా చాలా జరిగినాయి. కాకతీయులకు సంబంధించింది కావచ్చు, సమ్మక్క సారలకది కావచ్చు, సర్వాయి పాపన్నది కావచ్చు. ఇలాంటి పోరాట యోధులు ఈ ప్రాంతంలో చాలా మంది పుట్టి పెరిగారు, రాజ్యాల్ని పాలించారు. మన కొమరం భీం కావచ్చు, తర్వాత రామ్జీ గోండు కావచ్చు, ఇట్లా. కాబట్టి ఏంటంటే పోరాటం ఈ ప్రాంతానికి కొత్త కాదు. అలాంటి పోరాట యోధుల కథలు చదవడం మాకు అలవాటైంది చిన్నప్పటి నుంచి, చదవడం, వింటూ ఉండడం. ది సేమ్ టైం ఈ రజాకార్ వ్యవస్థ కూడా, ఈ నిజాం వ్యవస్థ కూడా ముందు నుంచే కొంచెం చదవడం, దాని మీద అవగాహన ఉండడం జరిగింది. కాబట్టి సినిమాగా రీసెర్చ్ చేసేటప్పుడు నాకు కొంచెం ఈజీ అయింది. ఈజీ అయ్యి దాన్ని ఒక లైన్లో పెట్టడానికి ఈజీ అయిపోయి, కొంచెం ఎక్కువ రీసెర్చ్ చేసినా నా పాయింట్ ఆఫ్ వ్యూలో తక్కువ రీసెర్చ్ చేసినట్టే లెక్క. సో ఇంటి దగ్గర ఎవరన్నా పెద్దవాళ్ళ దగ్గర వినడం కానీ ఇలాంటి స్టోరీస్ ఏమన్నా జరిగిందా?
తెలంగాణ ప్రాంతంలో ప్రతి పాటలో నిజాం నిరంకుశత్వం గురించి ఒక వర్డ్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఉదాహరణకి బండి వెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండ్లో వస్తావు కొడుకు నైజాం సర్కారోడా. సో నైజాం సర్కార్ రాశాడు. అట్లా కాలంబురాని కాటేసి పోదామని కాళోజీ గారు రాస్తారు. దాశరథి రంగసారి గారు ఒకటి రాస్తారు. సుద్దాల హనుమంతు గారు రాస్తారు. నక్క అండాలమ్మ గారు ఉయ్యాల పాటలు అని ఉంటాయి, అందులో ఉంటాయి. చిరురాల బాగయ్య గారు ఆయన యక్షగానంలో అది ఉంటుంది. అంటే మన ఊర్లు బయట కూర్చుని యక్షగానం విన్నా వాడు అన్యాయంకి సంబంధించిన పాట వినిపిస్తుంది. మన అమ్మలక్కలు ఉయ్యాల పాటలు పాడుకున్నా బతుకమ్మ పాటలు పాడుకున్నా అది కనిపిస్తుంటాయి. సరదాగా పాటలు పాడుకున్నా అదేం కనిపిస్తుంది. తర్వాత ఇంకో చిన్న నానుడు ఉంటుంది మా ఊళ్ళో. ఎవరన్నా నేను చేస్తా అని చిన్న పిల్లాడు నేను చేయలేనా చాలా ఈజీగా చేస్తానని అనుకో, ఏం రండు తురుమ్ ఖాన్ అంటారు. తురుమ్ ఖాన్ అంటే తురేబాజ్ ఖాన్. తురేబాజ్ ఖాన్ అనే అతను హైదరాబాద్లో నిజాంని వ్యతిరేకించడం కోసం నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసి ఒకేసారి 500 మంది మీద ఫైట్ చేశాడు. అంత గొప్పడు అన్నట్టు. అందుకని మనం తురుమ్ ఖాన్ అంటారు. అట్లా తెలంగాణ పాటలు మాటలు ఆటలు అన్ని చోట్ల నిజాం వ్యవస్థకు సంబంధించినవి మాకు చిన్నప్పటి నుంచి వినబడుతూనే ఉన్నాయి. ఇలాంటి డౌట్ వచ్చినప్పుడు అమ్మ నిజాం ఏంటి అంటే మా అమ్మ చెప్పుద్ది, నాన్న ఇదేంటంటే ఆయన చెప్తారు. కాబట్టి ఇది వింటూనే పెరిగారు చాలా మంది, అందరు దాదాపు 99% కూడా. సో ఇందాక మనం అనుకున్నట్టు తెలంగాణ పోరాటాలు పురిటిగడ్డ అన్నాం, ఎన్నో స్టోరీస్ వచ్చినాయి, ఎన్నో యుద్ధాలు జరిగినాయి, చిన్న చిన్న వార్స్ జరిగినాయి. సో బట్ ఈ పర్టికులర్గా ఈ స్టోరీని తీసుకోవడానికి ఏంటి రీజన్? అంటే సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు నేను ఇద్దరం కలిసి సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ఈ ప్రాంతానికి సంబంధించిన కథ, ఇంత పెద్ద కథ ఉన్నట్టు మనం ఏదో కథల కోసం వెతుకున్నాం. ఎందుకని ఒకటి ఈ ప్రాంతంలో జరిగిన స్వాతంత్ర పోరాటం మీద మాకున్న ప్రేమ ఒకటి, మేము ఫీల్ అయినది ఒకటి. కాబట్టి ఇదే కథ చేద్దాం అనుకున్నాం, వేరే కథల గురించి ఆలోచించలేదు. అప్పటికి ఆ టైంకి మాకు వేరే కథలు చేద్దామని కానీ మేమిద్దరం కలిసి సినిమా చేద్దామని ఆలోచన కూడా లేదు. ఈ కథ ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది చేద్దామని అనుకున్నాం, కాబట్టి ఇదే చేసాం. అయితే ఇక్కడ ఏంటంటే నీకు పర్టికులర్ చెప్పవలసింది ఏంటంటే దీన్ని కేవలం తెలంగాణ పోరాటంగా చూడవద్దు. అసలు తెలంగాణ అనే పదమే లేదు. హైదరాబాద్ సంస్థానంలో జరిగిన ప్రజా పోరాటం, స్వాతంత్ర్య పోరాటం. ఈ హైదరాబాద్ సంస్థానంలో మహారాష్ట్ర ఉంది, కర్ణాటక ఉంది, హైదరాబాద్ ఉంది, తమిళనాడు సహాయం ఉంది, ఆంధ్ర పుచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి వాళ్ళ సహకారం ఉంది. సో కాబట్టి ఏంటంటే ఇది ఒక స్వాతంత్ర పోరాటం. ప్రపంచ దేశాల్లో ప్రజలు ఎక్కడైతే అన్యాయాలకు అణచివేతకు గురి అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలియాల్సిన పాఠం తెలిసి వాళ్ళకి ఒక మోటివేషన్ రావాలి. అణచివేత ఎక్కడైతే ఉందో అక్కడ ఇలాంటి ఉద్యమం జరగాలి, ఇలాంటి స్వతంత్ర పోరాటం జరగాలి. కాబట్టి ఇది ఏంటంటే అందుకని మేము వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నాం. ఇది తెలంగాణ అనే పదం లేదు, ఇది ఒక ప్రాంత స్వతంత్ర పోరాటం. ఇది హైదరాబాద్ సంస్థానానికి సంబంధించిన స్వతంత్ర పోరాటం. హైదరాబాద్లో ఎక్కడ విన్నా కూడా ప్రతి పాటలో పోరాటాలకి సంబంధించినవి ఉంటాయి అని చెప్పారు. సో మీ సాంగ్లో కూడా, మీ మూవీలో సాంగ్లో బతుకమ్మ భారతి భారతి ఉయ్యాలో, సో ఆ భారతి పేరు వెనకాల ఉన్న ఏంటి రీజన్ పెట్టడానికి? ప్రొడ్యూసర్ గారికి గ్రాండ్ పేరెంట్ నేమ్ అని విన్నాం, అది సింక్ అయిందలా. నన్ను ఇంతవరకు నిజంగా ఈ క్వశ్చన్ ఎవరు అడగలేదు. ఈ క్వశ్చన్ అడిగి మంచి పని చేశావు నువ్వు. ఎందుకంటే మొన్న ఎక్కడో కామెంట్లనో లేకపోతే డిబేట్లోనో ఎవరో మాట్లాడుతుంటే చూసా, భారతి ఏంటి, మీ తెలంగాణ హిస్టరీ కదా, హైదరాబాద్ హిస్టరీ కదా అంటే, ఓహో ఇప్పుడు భారతదేశంకి ఇప్పుడు ఏదో సో పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి తెలియాలని ఇదా అనే విధంగా మాట్లాడారు. ఇట్లా ఇప్పుడు నువ్వు ఒక కొత్త పాయింట్ చెప్పావు, మా ప్రొడ్యూసర్ గారి అమ్మమ్మ భారతి, ఆ పాయింట్ ఇప్పటిదాకా నాకు ఇప్పుడు నువ్వు అసలు నాకు అది ఆలోచన లేదు. అప్పుడు ఏంటమ్మా అంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతదేశము, భారత మాత భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. మాకు స్వాతంత్రం రావాలంటే ఏం కావాలి? మా ప్రాంతానికి ఆ భారతదేశమే మాకు సహకరించాలి, ఆ భారత మాతనే మాకు సహకరించాలి. ఆ భారతీయే మమ్మల్ని హక్కున చేర్చుకుంటే మేము భారతదేశం ఒడిలో చేరిపోతే ఈ నిజాం రజాకారుల నిరంకుశత్వం మా మీద ఉండదు. కాబట్టి అప్పుడు పోరాట యోధులు భారతి ఉయ్యాలో అని భారతమాతకు చెప్పుకుంటూ పాట పాడారు. ఇది నా గొప్పతనం కాదు, వాళ్ళు పాడిన పాటలోంచి ఆ భారతి తీసుకొని నేను పాట రాయించుకున్నాను. సో ఇది ఆల్రెడీ ఉన్నది తప్ప, అప్పుడే పోరాటంలోనే ఉన్నది తప్ప నేను క్రియేట్ చేసింది కాదు, ఇప్పుడు అనుకున్నది కాదు. అమ్మ భారతమాత మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇది ఉంది,
ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటి పోరాటాలు మేము చేస్తున్నాం, మమ్మల్ని ఆదరించు, నీ ఒడిలో మమ్మల్ని చేర్చుకో అనేది దాని ఉద్దేశం. మరి కేటీఆర్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు, భారతీయ జనతా పార్టీకి సపోర్టింగ్ ఈ మూవీ వస్తుంది, ఈ టైంలోనే వస్తుంది అని చెప్పేసి, దాని మీద మీ స్పందన ఏంటి? కేటీఆర్ గారు చేసినా ఎవరు చేసినా ఒకటి రాజకీయ అవగాహన లోపం అనే పదం కేటీఆర్ గారి మీద అనలేను నేను. ఆయనకు పూర్తి అవగాహన ఉంది, ఆయనకు ఈ చరిత్ర బాగా తెలుసు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ తాత కూడా ఈ పోరాటంలో పాలు పంచుకొని వాళ్ళ తాతకు వచ్చిన స్వాతంత్ర సమర యోధుల ఫండ్ నుంచే మేము చిన్నప్పుడు బతికాము అని కూడా కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఒక జర్నలిస్ట్ మీటింగ్లో మంచి జర్నలిస్టు, సాహసవంతమైన జర్నలిస్టు గురించి మాట్లాడుతూ షోయబుల్లా ఖాన్, నిజాంని వ్యతిరేకించిన షోయబుల్లా ఖాన్ గురించి మాట్లాడుతూ ఆయన నిజాలు చెప్పారు. కాబట్టి ఈ పోరాటం ఆయనకు తెలియంది కాదు. కానీ ఒక రాజకీయ నాయకుడు ఏంటంటే ఎప్పుడైనా ప్రస్తుత రాజకీయ కోణంలోనే ఆలోచించి మాట్లాడతాడు, గతాన్ని వదిలేస్తాడు. అది ఒక రకమైన స్వార్థం కావచ్చు, వాళ్ళున్న పరిస్థితులు కావచ్చు, వాళ్ళకున్న అవసరం కావచ్చు. అందురీత్యా అక్కడ ఏదో ఆపోజిట్ పార్టీ ఉందని, లేదు ఇక్కడ ఒక వర్గం ఓట్లు రావాలని, లేదా ఒక వర్గం మాకు దూరం అయిద్దనే ఉద్దేశంతో చేసిన ట్వీట్ తప్ప అది నిజం కాదు. అది అతనికి కూడా చాలా క్లియర్గా తెలుసు. సో రజాకర్ టీజర్ రిలీజ్ అయిన తర్వాత మీకు చాలా బెదిరింపులు వచ్చాయని విన్నాము. అసలు ఎలాంటి బెదిరింపులు వచ్చాయి? అంటే బెదిరింపులు కూడా నేనేమంటానంటే చాలా వచ్చినాయి. అదే ఒక మెసేజ్ రూపంలో కానీ, మెసేజ్ కూడా ఒక విచిత్రమైన మెసేజ్ పెట్టేవాళ్ళే. సరే, నేనేమంటానంటే దీని మీద అవగాహన ఉన్నవాళ్ళు, హిస్టరీని జెన్యున్గా ఫీల్ అయ్యేవాళ్ళు ఎవరు కూడా, ఈవెన్ ముస్లిమ్స్ అయినా హిందువులైనా ఇంకో పార్టీ అయినా బెదిరించారు. ఇది తెలిసి తెలియక నా ఫేస్బుక్లో మీరు చూసినా కూడా నాకు ఎటకారంగా కొన్ని కామెంట్స్ వస్తుంటాయి. నేను ఇది మాట్లాడుతున్నా, ఇప్పటిదాకా నేను తురేబాజ్ ఖాన్ గురించి చెప్పా, ఇది నువ్వు రేపు పెట్టింది ఎవడో అంటాడు, నీకు తెలుసా, నువ్వు చూసినవా, నువ్వు పుట్టినవా, ఇలాంటి ఎటకారాలు మాట్లాడతారు. ఇట్లాంటి వెటకారాలు మాట్లాడాలు, తర్వాత ఇప్పుడు ఎందుకు ఇవన్నీ, ఇప్పుడు అయిపోయింది అనుకోడా అని మాట్లాడేవాళ్ళు. తర్వాత ఏం రా మేము అట్లా చేస్తావు ఇట్లా చేస్తావు మా గురించి చెప్తావు అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని నేను చాలా లైట్గా తీసుకుంటాను, వాళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నేననేది ఏంటంటే సామాన్య మానవులకి, జెన్యూన్గా సమాజం గురించి ఆలోచించే మేధావులకి, ప్రజలకి, ఇప్పుడు వస్తున్న న్యూ జనరేషన్కి జెన్యూనిటీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, హిస్టరీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన బాధ్యత నాలాంటి వాళ్ళకు ఉంది. అందుకే నేను చెప్తాను. కాబట్టి అలాంటి బెదిరింపులకి భయపడ. అండ్ ట్రైలర్లో చూసుకుంటే అయితే కనుక మతపరమైన కొన్ని అంశాలు యాడ్ చేశారు. సో ఏంటి దాని వెనకాల ఉన్న? అదే అంటున్నా, ఇది మతం కోణంలో చూస్తే మతపరమైన, నేను మత కోణంలో చూడొద్దు అంటున్నా, హిస్టరీలా చూడమంటున్నారు. ఆ రాజు ఆ మతం, ఆ రాజు ఇంకో మతం అయితే ఇంకోటి ఉండేది. అవును, ఆ రాజు ఆ మతం, ఆ రాజు కావాల్సిన కోరికలు, ఇక్కడున్న జనం అంతా మా మతంలోకి రావాలి, ఇక్కడున్న జనం అంతా మా మతంలోకి రావాలి. మన కేటీఆర్ గారు ఉన్నారు, ట్వీట్ చేశారు. ఎందుకు ట్వీట్ చేశారు? సో అండ్ సో వర్గానికి సంబంధించిన తను ట్వీట్ చేశాడు కాబట్టి వాళ్ళు హట్ అవ్వద్దు, వాళ్ళ ఓట్ బ్యాంక్ నాకు ఉండాలి కాబట్టి ట్వీట్ చేశాడు. ఇప్పుడు రాజుకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే భారతదేశంలో హైదరాబాద్ ప్రాంతము విలీనం అవ్వకుండా ఇతనికి సొంత రాజ్యంగా ఉండాలి, తుర్కిస్తాన్ అని ఉండాలంటే ఏం కావాలి? ఇక్కడున్న ప్రజలందరూ కూడా ఈ రాజే మాకు కావాలని కోరుకోవాలి. ఎవరు కోరుకుంటారు? ఆ రాజుకు సంబంధించిన వర్గం ఉన్న ప్రజలనే కోరుకుంటారు. అప్పుడు మెజారిటీ ప్రజలు ఇక్కడ హిందువులు ఉండేవాళ్ళు, 88% హిందువులు ఉండేవాళ్ళు, ఓన్లీ 12% మాత్రమే ఇస్లాం ఉండేవాళ్ళు. సో 12% కోరుకుంటే ఇవ్వదు కదా భారతదేశం, ఒప్పుకోదు కదా, 88% చేయాలి కదా. కాబట్టి ఏం చేయాలి? వీళ్ళు మన మతంలోకి మారారనుకో, వీళ్ళు ఒప్పుకున్నారనుకో, వాళ్ళకి నేను నా ఓట్ బ్యాంక్ చూపించుకోవచ్చు, నేను కలలుగన్న తుర్కిస్తాన్ రాజ్యాన్ని నేను పాలించుకోవచ్చు అని ప్లాన్ చేశాడు. కాబట్టి ఏం చేశాడు? మతంలోకి మారమని ప్రయత్నం చేశాడు. మారకపోతే రజాకారుల చేత చిత్రహింసలు పెట్టించాడు. కాబట్టి ఏంటంటే రాజు కోరిక తీర్చుకోవడం కోసం చేసిన ప్రయత్నం. ఆ రాజు ప్లేస్లో ఇంకొక క్రిస్టియన్ రాజు ఉండి, లేదు ఇంకొక హిందూ రాజు ఉండి ఉంటే అదే జరిగేది. సో ఇక్కడ మతం దృష్టితో చూడొద్దు, రాజు ఆలోచన విధానం ఏంటి, దానికి అణిగిపోయిన ప్రజల పాత్ర ఏంటి, ఈ మధ్యలో అరాచకాలు చేసిన రజాకారుల పాత్ర, ఈ కోణంతోనే చూస్తే ఏ ప్రాబ్లం ఉండదు. ఆ కోణంతో చూశారు కాబట్టి ఆ రోజు షోయబుల్లా ఖాన్ లాంటి వాళ్ళు రాజుకు వ్యతిరేకంగా పోరాటం చేశారు.
మగ్దుమ్ మొయినుద్దీన్ లాంటి వాళ్ళు రాజుకు వ్యతిరేకంగా పాటలు రాశారు. అలా కాకుండా అప్పట్లో రాజు గవర్నమెంట్లో అసలు ఫస్ట్ వెరీ బిగినింగ్ రాజుని ఫస్ట్ స్వతంత్రం రాగానే వ్యతిరేకించిన చెత్తారి నవాబ్ సాబ్ పెద్ద ఆయన, నేను ఇట్లా ఉండలేను నీ దగ్గర రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన మంత్రివర్గంలో పనిచేసే దాదాపు 25 మంది ముస్లిమ్స్ లేదు లేదు మీరు రాంగ్ చేస్తున్నారు, అందరం కలిసి ఉంటున్నాం హాయిగా, నువ్వు అనవసరంగా మార్చని గొడవ వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళిపోయారు. అది పయాం పత్రికలో వచ్చింది. ఇవన్నీ కాకుండా రాజు సొంత కొడుకులు ఇద్దరు కూడా అతన్ని వ్యతిరేకించారు. అందుకనే 7th నిజాం తర్వాత 8th నిజాం ఎవరయ్యారు? ఇద్దరు కొడుకులు కావలే. మొన్న ఈ మధ్యలో చనిపోయిన ముకరం జనానం చేశాడు. ఎందుకు అలా చేయాల్సి వచ్చిందంటే కొడుకులు వ్యతిరేకించారు. ముకరం అప్పుడు చిన్నపిల్లాడు కాబట్టి అతనికి ఏం తెలియదు, తాత ఏమంటే అదే కాబట్టి అతను రాజును ప్రకటించాడు. అందుకనే మన 8వ నిజాము 7వ నిజాం కొడుకు ఉన్నాడు, మనవడు ఉంటాడు. అట్లా అంతటా అతనికి వ్యతిరేకత వచ్చింది. అతనేమి ఇదేం కాలేదు, చిన్న పొరపాటు వాడు. రాజు స్వతహాగా అతను కొన్ని మంచి లక్షణాలు ఉండొచ్చు కాక ఏమైపోతుంది, నువ్వు పంచపక్ష పరమాణులు పెట్టి చుట్టూ ఒక చిన్న ఏదో అశుద్ధం పడేస్తే అది బ్యాడ్ అయిపోతుంది. ఇతను కంటే అట్లాగని ఇతను పెద్ద గొప్ప పనులు మంచి పనులు ఏం చేయలేదు. అతను నిరాడంబర జీవితం అనుభవించాడు. ఎంతసేపు ఆ మహల్లో లోపల్లోనే ఉన్నాడు 100 మంది భార్యలు పెట్టుకొని. అతను బయటకు వచ్చి ఏం అన్యాయం జరుగుతున్నది చూడలేకపోయాడు. ఒక ఇద్దరు చెప్పుడు మాటలు విని మోసపోయాడు. అందుకని చివరికి అతనే అంటాడు, ఇద్దరు గుంటనక్కల మాటలు విని నేను మోసపోయాను, తనే బాధపడతాడు. ఇలాంటి జరిగింది. కాబట్టి ఏంటంటే ఇంత హిస్టరీ ఉన్నప్పుడు రాజు ఒక మతం ఈ మతం కోణంలో చూడొద్దు, ఒక ఇతిహాసం లాగానే చూడాలి, ఒక హిస్టరీ లాగానే చూడాలి అని చెప్తాను. సో ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన నిజాం రాజు ఎందుకు భారతదేశం ముందు విలీనం కావాల్సి వచ్చింది? భారతదేశంలో తనకంత స్థాయి ఉండి కూడా ఇక్కడ ఏదమ్మంటే ఎక్కడైనా ఇప్పుడు భారతదేశం మన అఖండ భారతదేశం, దాదాపు ఇప్పుడు మన పక్కన ఉన్న ఒక 4-5 దేశాలతో మిళితమైన దేశం మన భారతదేశం. అవన్నీ కూడా రకరకాల కారణాలతో వెళ్ళిపోయాయి. బ్రిటిషర్స్ నుంచి మనకు స్వాతంత్రం వచ్చే టైంకి ఒక మతం గీతం అని మాట్లాడేసి పాకిస్తాన్ని వాళ్ళు పక్క తీసుకెళ్ళిపోయి మాకు సపరేటు దేశం కావాలి, మాకు మేము ఉండాలని చెప్పి. నిజంగా చెప్పాలంటే అది లాహోర్ అంటే ఏంటి? లాహోర్ పేరు ఎందుకు వచ్చింది? రాముడు కొడుకేవాడు లవ కుషులు, ఆ లవుడు పాలించిన ప్రాంతం కాబట్టి లాహోర్ వచ్చింది. సో సుభాష్ చంద్రబోస్ ఎక్కడ పుట్టాడు? ఇట్లా కొన్ని ఉన్నాయి. ఉన్నా కూడా మాకు సపరేట్ కావాలి అని చెప్పి విడదీసేసారు. అయిపోయింది. విడదీసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏముంటుంది, ఇంకా 565 రాజ్యాలు మన దగ్గర ఉన్నాయి భారతదేశం. రేపటి రోజు ఈ 565 మంది కూడా మా రాజ్యం మాకు కావాలంటే ఏమవుతుంది? 565 ముక్కలు అవుతుంది. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏం చేశారంటే ఇంకా అఖండ భారతం ఇంకా ముక్కలు అవ్వద్దు, ఆ తర్వాత భారతమే ఉండదు, ఇంకా మన దేశమే లేకుండా పోతుంది, దేశం నామరూపం లేకుండా పోతుంది. కాబట్టి అందరం కలిసి భారతదేశం కిందికి రావాలి, ఆ 3 రంగుల జెండా కిందికి రావాలి, త్రివర్ణ పతాకం కిందికి రావాలి, ఒకే పతాకం మన దగ్గర ఉండాలని సర్దార్ పటేల్ ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఓన్లీ 3 monthsలో అందరు రాజుల్ని ఒప్పించేసి, ఓన్లీ అప్పటికి వాట్సాప్ లేవు, ఫేస్బుక్ లేవు, ఇన్స్టా లేవు, సోషల్ మీడియా లేదు, డైరెక్ట్ ఫోన్ లేదు. ఒక ఫోన్ కలవాలంటే అప్పట్లో ఎంత నీకు తెలుసో లేదు కానీ మేము అనుభవించాం. ట్రంకాలు బుక్ చేసేది రకరకాలు ఉంది, ఒక ఫోన్ మాట్లాడేది ఒక రకం అది ఉండే. అయినా కూడా ఓన్లీ 3 monthsలో కల్పించాం. కానీ ఒక జునాగఢ్, కాశ్మీర్, హైదరాబాద్ మాత్రం వ్యతిరేకించారు. ఒక 15-20 daysలో జునాగఢ్ని కూడా సిటెడ్ చేశాడు. కాశ్మీర్ బార్డర్లో ఉంది కాబట్టి మాకని పీక్కోవడం ఉండడం వల్ల దాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్ మీద పడ్డాడు. హైదరాబాద్ మీద ఎందుకు పడ్డారంటే భారతదేశం సంపూర్ణ భారతదేశంలో హైదరాబాద్ మధ్యలో ఉంది, కానీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ మతం పేరు చెప్పుకొని ఇక్కడ పోయి ఈ మతం పేరు చెప్పుకొని ఇది అడ్డుపడి వీళ్ళిద్దరు కలవాలనుకుంటే ఇది ఇట్లా చించుకుంటూ దీన్ని మళ్ళీ నాశనం చేసుకుంటూ వస్తుంది. అంటే ఇది ఒక క్యాన్సర్ గడ్డలాగా తయారవ్వద్దు, భారతదేశం బాడీలో ఒక గుండెలాగానే ఉండాలి తప్ప క్యాన్సర్ లాగా అవ్వకూడదు, క్యాన్సర్ గడ్డలాగా ఆలోచించి ప్రయత్నం చేస్తే రాజుకున్న నువ్వన్న రాజు అంత బలవంతుడు ఇంత బలం. నిజంగా చెప్పాలంటే ఇక్కడ మంచి వ్యవస్థ ఉంది, అప్పటికే విమానయాన వ్యవస్థ ఉంది, రైల్వే వ్యవస్థ ఉంది, ఆర్టీసీ వ్యవస్థ ఉంది, పేరు మారసులే కానీ ఇట్లా అన్నీ ఉన్నాయి. కలవాల్సిన అవసరం లేదు, కలవకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. రాజు అదే అన్నాడు, నేను కలవాల్సిన అవసరం ఉంది, నా వ్యవస్థ నాకుంది, ముద్రణ ఉంది. ఇక్కడ కరెన్సీ వేరు ఉండేది అప్పుడు, మన డబ్బులు వేరు, భారతదేశం డబ్బులు వేరు.
ఇటు పక్కెళ్తే విజయవాడలో ఉన్న కరెన్సీ వేరు, మన దగ్గర ఉన్న కరెన్సీ వేరు. మీ నెల్లూరులో ఉన్న కరెన్సీ వేరు, ఇక్కడ ఉన్న కరెన్సీ వేరు. అట్లా ఉంది. టైంలో రాజు అలా వ్యతిరేకిస్తే లేదు కలవాల్సిందే అని వాళ్ళు గట్టిగా పెడితే రూల్ ప్రకారం కలవాల్సిందే. అది బ్రిటిష్ రూలే. అయితే ఏంటి, అతను పాకిస్తాన్లోనే కలవచ్చు, ఇండియాలో కలవచ్చు, అది మాత్రం ఈయనకు ఉంది, ఫ్రీడమ్ ఉంది. పాకిస్తాన్లో కలవడం రాజు కూడా ఇష్టం లేదు, ఎందుకంటే పాకిస్తాన్లో కలిస్తే మళ్ళీ ఇతను సెకండరీ అవుతాడు, అక్కడ జిన్నా ప్రైమరీ అవుతాడు. కాబట్టి నేనే నాకే ఉండాలి అనుకున్నాడు. అనుకున్నప్పుడు భారత్ వీళ్ళకు డిస్కషన్ జరిగింది. అప్పుడు ఒక రూల్ ప్రకారం ఒక 1 year టైం ఇచ్చారు. 1 yearలో మీ ప్రాంత ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే మీరే ఉంటారు, లేదంటే మీ అంతా మీరు విలీనం అయిపోవాలని చెప్పేసి చెప్తే, సో అప్పుడు రజాకార్ల నిజానికి రజాకార్లు 1936లోనే పుట్టారు. అప్పటి నుంచే ఉంది వ్యవస్థ, అప్పటి నుంచి వాళ్ళ అరాచకాలు ఉన్నాయి, ఇప్పుడు ఎక్కువైనాయి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రలో ఎవరు కనిపించబోతున్నారు మూవీలో? తేజ్ సప్రు, హిందీ ఆర్టిస్ట్, ఒకప్పుడు హిందీ అమితాబ్ బచ్చన్ స్టార్టింగ్ స్టేజ్లో ఇతను హీరోగా చేశాడు. సో ఎలా పిక్ చేసుకున్నారు ఆయన సూటబుల్ ఆయన యాప్ట్ అని చెప్పి? మాకు అప్పుడు ఆర్కాలో ఏదో సిరీస్ చేశాడు ఆయన, అంతకుముందే వేరే సిరీస్ చేశాడు. అప్పుడు చూసున్నా, సరే మా వాళ్ళు ఆప్షన్స్లో పెట్టినప్పుడు యాక్చువల్లీ పరశు రావల్ గారు అనుకున్నాము. పరశు రావల్ గారు అలాంటి క్యారెక్టర్ చేశారు. నేనేం ఫీల్ అయ్యానంటే, లేదు నేను ఒకరిని తయారు చేస్తే నాకు కొంచెం క్రెడిట్ ఉంటుంది. ఇంకోటి పరశు రావల్ గారు బాగా లావ్ అయిపోయారు కదా, పెద్ద ఏజ్ కూడా పెరిగినట్టుంది. ఈయన అంత లావు కనిపించాడు, బట్ ఈయనలో ఉన్న మైనస్లు ఏంటి అవి చూసుకుని అవి మార్చుకొని దాన్ని ప్లాన్ చేసుకున్నాం. అండ్ నెహ్రూ గారి పాత్ర కూడా అప్పట్లో ఉండేది. సో నెహ్రూ గారి క్యారెక్టర్లు ఎవరు కనిపించబోతున్నారు? అంటే నెహ్రూ పాత్రలో బాబు చిన్న ఆర్టిస్ట్, ఇక్కడ పేరు మర్చిపోయారు ఆయన, మన హైదరాబాద్ అతనే. అంటే ఫస్ట్ మేము కథ వర్క్ చేసేటప్పుడు అంత వర్క్ లేదు, ఆయన జస్ట్ మాంటేజెస్లోనే పోయే క్యారెక్టర్, ఒక మాంటేజెస్లో పోయే క్యారెక్టరు. బట్ తర్వాత ఇలా చేద్దాం అలా చేద్దాం మళ్ళీ చిన్న చిన్న మార్పులు చేసి వచ్చిన తర్వాత ఒక 2-3 సీన్లు అతనికి పడ్డాయి. బట్ చిన్న ఆర్టిస్ట్ అయినా ఇంకా అతన్ని మార్చడం ఇష్టం లేదు, ఎందుకంటే అతను పక్క మంచి హిందీ మాట్లాడతాడు, యాక్టింగ్ బాగుంది, అందరూ బాగున్నాయి. చిన్న ఆర్టిస్ట్ అంటే కొత్త, చిన్న అంటే పెద్ద ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ ఏదో ఉంది, ఆయన ఉన్నందులో బాగా చేశాడు. అండ్ భారతి ఉయ్యాలో సాంగ్ వచ్చినప్పుడు అనసూయ గారి క్యారెక్టర్ నేమ్ భారతి అని చెప్పేసి అందరూ ఒక టాక్ వచ్చిందనమాట. సో బట్ చాలా మంది అంటున్నారు మూవీలో అనసూయ గారికి ఒక నేమ్ లేదు, పేరు లేదు అని చెప్పి అంటున్నారు. నేమ్ లేకపోవడం కాదు, భారతి ఆవిడ పేరు కాదు, ఆవిడ పేరు పూచవ్వ. మూవీలో ఆమె పేరు పూచవ్వ. అయితే ఏంటంటే ఆ పేరు చెప్పే అవకాశం మనకు అక్కడ రాలి. డైరెక్టర్గా నేను కథ చేసుకున్నప్పుడు, రైటర్గా కథ చేసుకున్నప్పుడు దీని ప్రీ స్టోరీ ఉంటుంది, అవన్నీ నాకు తెలుసు. కాబట్టి ఆవిడ పేరు పోచవ్వ. అయితే ఏంటంటే ఆవిడ పేరు పోచవ్వ అని చెప్పే ఇన్సిడెంట్స్ సీన్స్ లేవు అక్కడ, అందుకని తెలియలేదు. బట్ ఒంటిలో పోచవ్వ. సో ఎలా ఉండబోతుంది? అనసూయ గారు అంటే చాలా గ్లామర్గా, చాలా ఇంతకుముందు బిఫోర్ మూవీస్లో తను చేసిన క్యారెక్టర్స్ వేరు. ఈ మూవీలో ఆ సాంగ్లో చూసుకున్నట్టయితే చాలా వేరియంట్స్ కనిపిస్తూ ఉంది దానిలో. సో ఎలా ఉండబోతుంది ఆమె క్యారెక్టర్? రంగమ్మతోనే ప్రూవ్ చేసుకుంది అనసూయ గారు. అవును, ఇంకా కొత్తగా మనం ఏదో నేనేదో గొప్పగా ఆవిడ్ని మార్చాను, నేనే ఇలా చేశానని కరెక్ట్ కాదు. ఆవిడలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనకి ఏం కావాలి అనుకుంటున్నామో అది డైజెస్ట్ చేసుకొని అందులో ఇన్వాల్వ్ అయిపోయి ఆ గెటప్లో కానీ హావభావాల్లో కానీ అన్నిట్లో ఇన్వాల్వ్ అయిపోదు. అట్లా నిజంగా చెప్పాలంటే ఆవిడ గెటప్ మొత్తం ఆవిడకి, నేను ఇంకో షూటింగ్లో ఉన్నా, ఆవిడ రెడీ అయిన తర్వాతగా నేను అక్కడికి వెళ్ళాలి. 2 యూనిట్లు, డేలో ఒకటి నైట్లో, నేను అటు ఇటు చేయాలి. నేను ఇక్కడ షూటింగ్ చేసుకుంటూ మీరు రెడీ అయితే వస్తానని చెప్పి ఆవిడ వీడియో కాల్లోనే ఉన్నాను. నేను వీడియో కాల్లోనే ఇది ఇలా చేద్దాం అనుకున్నా. ఆవిడ తగ్గట్టుగా నేను అక్కడికి వెళ్ళేలోపు పూర్తిగా పర్ఫెక్ట్ నాకు ఎలా కావాలో రెడీ అయి ఉన్నారు. ఈవెన్ ముందు కమిట్ అవ్వడానికి ముందు కథ చెప్పినప్పుడే అందులో బాగా ఇన్వాల్వ్ అయిపోయి బాగా ఫీల్ అయిపోయి. అంటే మీరు ముందు చెప్పారా ఇలా రెడీ అవ్వాలి, కాస్ట్యూమ్స్ ఏంటని? ముందు చెప్పాను, కథ, క్యారెక్టరైజేషన్, గెటప్ మొత్తం చెప్పాను. దాని దగ్గర పర్ఫెక్ట్గా ఆవిడ కూడా రెడీ అయిపోయారు. సో ఎలా అనిపించింది మూవీ షూట్ అప్పుడు అనసూయ గారి యాక్టింగ్ చూసిన తర్వాత? బాగుంది, అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు మనం చేయించడం వేరు, వాళ్ళు ఫీల్ అయి చేయడం వేరు. రెండోది జరిగింది అక్కడ. మనం చేయించగలం, బట్ ఎదుటి వ్యక్తి ఏదో సామెత ఉంటుంది కదా, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్ళగలం, తాగించలేము. చెప్పగలను ఇన్వాల్వ్ అవ్వాలి కదా. ఆవిడ స్వతహాగా మానసికంగా మనస్ఫూర్తిగా ఇన్వాల్వ్ అయ్యింది కాబట్టి నేను అనుకున్న వర్కింగ్ డేస్లో చేయగలిగాను. మా మేడం సుచిత్ర మేడం కొరియోగ్రఫీ
సీన్ కూడా ఆవిడ అంత ఇప్పుడు మీరందరూ ఆవిడ గురించి మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది కదా ఒక ఆర్టిస్ట్ మనకు కావాల్సినట్టుగా పరకాయ ప్రవేశం చేసి అందులో దూరిపోయినప్పుడు. అండ్ ఇంద్రజ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అంటే ట్రైలర్లో చూసాం మనం చిన్న షార్ట్లో ఒక బ్యాడ్ వర్డ్ యూస్ చేస్తే కొడుతూ ఉన్నారు ఎవరినో, సో అంత రాగా ఎలా చూపించగలిగారు? ఆ క్యారెక్టరైజేషన్లో అది ఉంది. ఇప్పుడు అదే అణచివేత, ఇప్పుడు చిన్న గడ్డిపోచ ఉంటుంది, తుఫాన్ వస్తుంది, వరద వస్తుంది 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 అణిగి అని ఉంటుంది, అది పోగని టక్కులు వేసినట్టు. ఒక పిల్లిని తీసుకొచ్చి రూమ్లో పెట్టేసి దాన్ని కొట్టు, 10 నిమిషాల్లో నీ డెడ్ బాడీ కనిపిస్తుంది, దానికి ఏం కాదు, ఎదురు తిరగలదు, కానీ దాన్ని ఇట్లా పట్టుకురాగలదు. అట్లనే ఆ ఇంద్రజ గారి డైలాగు అంత పవర్ఫుల్గా ఉండడం కోసం రీజన్ ఏంటంటే ఆ ఎదుటివాడు ఆ డైలాగ్ని ఉచ్చరించి 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 అదే ఊతపదం అయిపోయింది వాడికి. కానీ మా పెయిన్ తెలియాలి కదా, ఎప్పుడు తెలుస్తుంది, నువ్వు అనుభవిస్తే తెలుస్తుంది. కాబట్టి వాడికి తెలియాలి. అది అలాంటి ఇన్సిడెంట్స్ నేను కూడా చూశాను, నా చిన్నతనంలో కాదు మొన్నటిదాకా చూశాను. కూలికి పనికొస్తే మామూలుగా పిలవచ్చు కదా, అసై ఉసే అని పిలవడం, రావే పోవే అని పిలవడం ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. 1000% జరుగుతుంది, 1000%. ఒక 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 ఎవరి దగ్గరకు కూలికి వెళ్తారు, అక్కడ పాపం వాళ్ళు పొద్దుస్తమానం నడుముంచి పనిచేస్తూనే ఉంటారు. సై అని డాష్ అని చెప్పి కానీ ఏమంటారు ఒక లేడీ, ఆవిడ వచ్చిందే బతుకు తెరువు కోసం, ఇప్పటికే ఆ పరిస్థితి ఉంటే అప్పుడేంటి అధికారం ఉంది, భూస్వామ్య వ్యవస్థ ఉంది, రాచరిక వ్యవస్థ ఉంది, రజాకార వ్యవస్థ ఉంది. అంటే అక్కడి నుంచి ఒక్క ఎదురు తిరుగుతుందని వస్తే ఆ ఊరే తగలబడిపోద్ది. ఆవిడ ఎందరి చేతిలో మానవంగం అయితే తెలియదు, చేయబడిద్దో తెలియదు, వాళ్ళ కొడుకు ఏమైతుందో తెలియదు, భర్త ఆ పరిస్థితి ఉంటుంది. అయినా ఎదురు తిరిగింది అంటే అందుకని ఆవిడ వీరనారి అయ్యింది. ఆ క్యారెక్టర్ మీకు అట్లా కనిపించింది. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నట్లే బతుకమ్మ ఆడేటప్పుడు నగ్నంగా ఆడించే వాళ్ళు కొడుతూ అని చెప్పేసి ఉంది ఒకటి. సో అలాగేమైనా చూపించబోతున్నారా మూవీలో, అంటే రియలిస్టిక్గా చూపించబోతున్నారా? బతుకమ్మ సాంగ్ ఆల్రెడీ బతుకమ్మ సాంగ్ వచ్చింది కొంతవరకు, కొత్తనే చూపించాం. నగ్నంగా బతుకమ్మ ఆడించిన సంఘటన కూడా సినిమాలో ఉంది. సో అంత రాగా తీశారు, అంత రాగా ఉన్నది ఉన్నట్టే చూపించారు, ఉన్నది ఉన్నట్టు చూపించాం. అది రానా కాదా మీరు చూసుకోవాలి, రానా రైట్ అనేది మీరు చూసుకోవాలి. అండ్ ది మెయిన్ క్యారెక్టర్ రజాకర్ల నాయకుడు కసీం రజీ, ఆయన సో ఆయన క్యారెక్టర్లో ఎవరు ఉండబోతున్నారు? రాజ్ అర్జున్ అని. ఓకే, అతను ముంబై బాలీవుడ్ ఆర్టిస్ట్, మన తెలుగులో కూడా చేశాడు. అతను స్టేజ్ ఆర్టిస్ట్ గతంలో. అతన్ని నేను సెర్చ్ చేస్తూ ఉంటే ఎక్కడో తక్కువనే కనిపించాడు, ఆ ఫేస్ దగ్గరగా అనిపించింది. సెలెక్ట్ చేసుకుని లుక్ టెస్ట్ చేసిన తర్వాత అతను యాప్ట్, అతను కూడా స్టేజ్ ఆర్టిస్ట్ అవ్వడం వల్ల అందులోకి ఇన్వాల్వ్ అయిపోయి, అతని విచిత్రం ఏంటంటే ఈ సినిమా చేసినంత వరకు ఆల్రెడీ కమిట్ అయి ఉన్న సినిమాలు తప్ప వేరే సినిమా కమిట్ అవ్వలేదు ఇంకా, ఎందుకంటే అనవసరంగా నేను డైవర్ట్ అవుతాను, ఇందులోనే ఉన్నాడు ప్రస్తుతం. ఇప్పుడు వేరే సినిమా కమిట్ అయ్యాడు, అట్లా అతను కూడా అంత ఇన్వాల్వ్ అయిపోయాడు. రాజ్ అర్జున్ అతని పేరు. సో ఈ మూవీ కోసం మెయిన్లీ ఎక్కడెక్కడి నుంచో క్యారెక్టర్స్ని పిక్ చేసుకున్నారు, అసలు ఎంత టైం పట్టింది, ఎప్పుడు రాసుకున్నారు ఈ స్టోరీ రాసుకోవడానికి తక్కువ టైమే పట్టింది. అంటే ప్యారలల్గా స్టోరీ ఒక ఆర్డర్ వేసుకొని ఈ ఆర్డర్లో వెళ్ళాను, అంతా తెలిసిన స్టోరీ, కొత్తగా నాకు తెలియదు ఏం లేదు ఇక్కడ, దాన్ని ఒక ఆర్డర్లో పెట్టుకోవడం అంతే. ఆర్డర్లో పెట్టుకోవడమే కాబట్టి కొంచెం ఈజీగానే జరిగింది. అయిన తర్వాత ప్యారలల్గా డైలాగులు రాసుకుంటూ ప్యారల్ వర్క్ చేసుకుంటూనే కాస్టింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాము. కాస్టింగ్లో ఎవరైనా హెల్ప్ చేస్తారా? నాటిమే, ఇంకా వీళ్ళు నాటిమే, డైరెక్షన్ డిపార్ట్మెంట్, మా మేనేజర్స్ వాళ్ళు వీళ్ళు ఇచ్చేద్దాం అసలు వచ్చేద్దాం అనుకోవడం తప్ప బయట నుంచి స్పెషల్గా వచ్చి హెల్ప్ చేసింది ఏం లేదు, మొత్తం నా టీమే. నా టీం సపోర్ట్ లేకుంటే ఎలా వెళ్తాం ముందుకి, ఆటోమేటిక్గా ఉంటుంది కదా. అండ్ మూవీలో ఏమన్నా ట్రైలర్లో చూపించని సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ ఏమైనా ఉండబోతున్నాయా? ట్రైలర్లో చూపించనివి ఏమి లేనట్టున్నాయి, అన్నీ వచ్చేసినాయి. అయితే ట్రైలర్లో చూపించిన వాళ్ళ ఫేసులే మీకు తెలుసు, కానీ వాళ్ళు పోషించిన పాత్ర ఏంటని తెలియదు, అదే సర్ప్రైజ్. అండ్ ఈ మూవీలో పెట్టుకోవడానికి చాలా పెద్ద పెద్ద హీరోస్ ఉంటారు కూడా లిస్ట్లో, సో ఎందుకు వాళ్ళందరినీ పక్కన పెట్టి కొత్త క్యాస్ట్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? ఫస్ట్ పాయింట్, పెద్ద హీరోలు నాకు చేయరు, యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్ చేయరు. అవును, ఒకవేళ నాకేదో రాఘవేంద్రరావు గారి బ్యాక్గ్రౌండ్ ఏదో నాకు పరిచయం ఉన్నా కూడా వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక హీరోయిజం ఉండాలి,
ఇన్ని పాటలు ఉండాలి, ఇన్ని ఫైట్లు ఉండాలి, లేకపోతే ఇంకో రకంగా ఫుల్ మూవీ నేనే ఉండాలి అనుకుంటారు. నాదేంటంటే ఫుల్ మూవీ ఒక హీరో ఉండడు, నా కథే హీరో, కథ రని చెప్పాలి. ఇప్పుడు రేపటి రోజు అంటే ఆడియన్స్లో నాకు చిన్న భయం కూడా ఏంటంటే, నీకు అన్యాయం జరిగిందనుకో, నువ్వే రివెంజ్ తీర్చుకుంటే ఆడియన్స్ బాగా రియాక్ట్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ నీకు అన్యాయం జరిగిందనుకో, నేను రివెంజ్ తీసుకుంటే కొంచెం ఇంపాక్ట్ ఫీల్ అవ్వరు సినిమాటిక్గా. బట్ నిజం అదేగా, నేను ట్రూ స్టోరీ చెప్తున్నాను కదా. కాబట్టి ఏంటంటే నేను ఇట్లా చేయాలి, నీకు అన్యాయం జరిగింది నీ దగ్గర అక్కడ అయిపోతుంది, నీకు అన్యాయం జరిగితే అక్కడ అయిపోతుంది, నీకు అన్యాయం జరిగితే అక్కడ అయిపోతుంది. ఫ్రీడమ్ ఇంకో రకంగా వస్తుంది. కాబట్టి ఏంటంటే అది ఎపిసోడిక్ స్టోరీ లాగా అయిపోతుంది. కాబట్టి ఏ హీరో కూడా ముందుకు రాడు. కాబట్టి నేను ఫస్ట్ లైన్ కాకుండా సెకండ్ లైన్లో ఆలోచించాలి. ఈ సెకండ్ లైన్లో ఆలోచించినప్పుడు కూడా కొందరు మళ్ళీ వాళ్ళకున్నది కొంచెం బాగా ఇబ్బంది అయ్యింది కాస్టింగ్. కొందరు పెద్ద హీరోల్ని కూడా ఒకరిద్దరిని కలిశాను, వాళ్ళు చేస్తామనడం ఏదో అవడం. తర్వాత ఏంటంటే సేమ్ వాళ్ళు కూడా కొందరు తెలిసి తెలియక గవర్నమెంట్కి యాంటీకి వెళ్తుందని, ఇంకొకరికి పాజిటివ్గా వెళ్తుందని ఫీల్ అవ్వడం. కొందరు ఇంత పెద్ద కథని ఇంతవరకు డీల్ చేస్తాను, వాళ్ళ ఇట్లా రకరకాలుగా పోయింది. బట్ నేను మాత్రం సెకండ్ స్టెప్ తర్వాత నేను ఫీల్ అయింది ఏంటంటే, నాకు ఏ ఆర్టిస్ట్ చేస్తున్నారని కాదు, చేస్తున్న ఆర్టిస్టు నా కథలో ఆ క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేస్తున్నాడా లేదా, ఆ చరిత్ర తెలిసిన వాళ్ళకి చూస్తుంటారే నిజమేనే ఆయనలాగానే ఉన్నాడే, అనసూయ పూచమ్మ లాగానే ఉంది, కరెక్ట్గా అనిపిస్తుందా లేదా, అది నేను చేయగలిగితే నేను విన్ అయినట్టు నా డ్యూటీలో. అలా ప్లాన్ చేశాను. సెకండ్ ఏమనుకున్నానంటే, ఇది వరల్డ్ వైడ్ మూవీ, ఇండియా వైడ్ మూవీ కాబట్టి భారత్లో ఉన్న అన్ని భాషల్లో నుంచి ఒకటి పిక్ చేసుకోగలగాలి, ఏదో క్యారెక్టర్కి మ్యాచ్ అని. కేరళ నుంచి చందు నాయర్ అని ఒక ఆర్టిస్ట్, కన్నడ నుంచి చెలువ తారకు, మలయాళం నుంచి కన్నడ నుంచి చెలువ తారకు, తర్వాత ప్రేమ గారు, వినయ్ విడప, వినయ్ గౌడ, కొంతమందిని అక్కడి నుంచి. తమిళ నుంచి బాబీ సింహ, ఇంద్రజ, మన వేదిక, తర్వాత ఆయన విజయ్ గారు, తర్వాత జాన్ విజయ్, ఇట్లా. హిందీ నుంచి రాజర్జున్, తేజ్ సప్రో, ఇట్లా మకరం దేశపాండే, అటు మరాఠీ కూడా, ఇట్లా అందరినీ కలుపుకుంటూ వచ్చాను. సినిమాలోనే ఇండియా వాడు అయిపోయింది, అంతే అందరూ ఉన్నారు. కాబట్టి ఏంటంటే ఏ భాషకి వెళ్ళినా వాళ్ళకి సంబంధించిన అతను ఒకరు కనిపిస్తాడు, అరే మనోడు అనిపిస్తాడు. అలా ప్లాన్ చేసుకున్నాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో సినిమా అంటే ఒక హీరో, ఒక హీరోయిన్, గ్రాఫిక్స్, విజువల్ వండర్స్ అండ్ సాంగ్స్, డ్యూయట్ సాంగ్స్, ఇలా యాక్సెప్ట్ చేసే ఆడియన్స్ ఇలాంటి స్టోరీస్ని. అండ్ ఇంతకుముందు కూడా వచ్చినాయి ఇలాంటి స్టోరీస్, కాశ్మీరీ ఫైల్స్ అని చెప్పేసి, కేరళ స్టోరీ అని చెప్పి ఇలాంటి మూవీస్ వచ్చినాయి. బట్ ఇలా హైదరాబాద్కి సంబంధించిన ఒక కథని వరల్డ్ వైడ్గా యాక్సెప్ట్ చేస్తారా? వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు కదా మీరు. 100% యాక్సెప్ట్ చేస్తాను. ఒకటి ఎందుకంటమ్మా, ఇప్పుడు నువ్వు అన్నట్టు 4 పాటలు 4 ఫైట్ల రోజులు పోయినాయి. అంటే పోయినాయి అంటే సైకిల్ చక్రంలో అటు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇటు తిరిగి రావచ్చు, అది వేరే విషయం. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్ స్టోరీస్, ట్రూ స్టోరీస్, కాన్సెప్ట్ స్టోరీస్, ఇంపాక్ట్ కలిగించే పిక్చరైజేషన్ జనాలు రిసీవ్ చేసుకుంటున్నారు. అలా వచ్చినాయి కోకోలు ఈ మధ్యలో. కాబట్టి దీని మీద కూడా నాకు ఆ నమ్మకం ఉంది. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం వాళ్ళు ఈ ఫైట్ని ఓన్ చేసుకుంటారు, ఇందులో ఉన్న సోల్ని ఓన్ చేసుకుంటారు. కాబట్టి నో డౌట్ సినిమాని రిసీవ్ చేసుకుంటారు, అందులో డౌట్ ఏం లేదు. అండ్ కాశ్మీరీ ఫైల్స్ వచ్చింది కదా ఇంతకుముందు, అలాగే ఈ మూవీ కూడా ఒక సంచలనం సృష్టించబోతుందా, ఇన్స్పిరేషన్గా అవ్వబోతుందా సమాజం? అంటే కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడైనా, కేరళ స్టోరీ వచ్చినప్పుడైనా నేనేమన్నదంటే, సంచలనం అంటే మళ్ళీ ఇంతకుముందు నువ్వు అన్నట్టు ఒక మతపరంగా ఏదో గొడవలు జరిగితే సంచలనం కాదు, ఏదో ఆలోచన వస్తే సంచలనం కాదు, ట్రూ స్టోరీకి న్యాయం జరిగితే సంచలనం. నేను అలా జరగాలని కోరుకుంటున్నాను. ఇది ట్రూ స్టోరీ అంతే, ఆ సినిమాతో పోల్చాల్సిన అవసరం లేదు. ఇంకోటి, ఆ సినిమాలు వచ్చినా నేను సినిమా తీయలేదు. ఆ సినిమాలు రిలీజ్ కంటే ముందే నేను టైటిల్ ఛాంబర్లో రిజిస్ట్రేషన్ చేయించాను. ఆ సినిమాల కంటే ముందే మా ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ఆ సినిమాలతో మాకు సంబంధం లేదు. కానీ ఏంటంటే అది ఇంతకుముందు నువ్వు అన్నట్టు ఒక మతం రాజు ఉన్నాడు కాబట్టి ఆ మతం ఎలివేట్ అవుతుంది కాబట్టి ఆ సినిమాలతో పోలుస్తున్నారు. అలాంటి సంచలనం రావాలని కోరుకుంటున్నాను తప్ప అలాంటి మత విద్వేషం రావాలని మాత్రం నేను కోరుకోవట్లేదు, నాకు వద్దు.
బేసిక్గా మీకు హిస్టరీ సబ్జెక్ట్ అంటే ఇష్టమా? అంటే ఈ మధ్య హిస్టరీ మూవీసే ట్రెండ్ అవుతున్నాయి కదా! ఈ పొన్నియిన్ సెల్వన్ గాని చూసుకుంటే, కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీ, ఇవన్నీ హిస్టరీ గురించి కొన్ని ట్రూత్స్, తెలియని నిజాల గురించి చాలా మూవీస్ వచ్చినాయి. ఈ మధ్య అవి కూడా కొంచెం ట్రెండింగ్‌లో ఉన్నాయి. సో, ఎందుకు ఈ టాపిక్ పర్టిక్యులర్‌గా హిస్టరీ మీద ఇంట్రెస్టోనా? హిస్టరీ ఇంట్రెస్ట్ ఏం కాదు. యాజ్ ఏ స్టూడెంట్ నేను నా అంత బ్యాడ్ స్టూడెంట్ లేరు హిస్టరీలో. అది వేరే విషయం. ఓకే. అసలు క్లాస్ వస్తే వెళ్ళిపోయిన ఏదో ఒక వర్క్ క్రియేట్ చేసుకొని వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. హ్మ్. సార్ నాకు పని ఉందని ఆ సార్కి నచ్చిన పని చేసి బయటికి క్లాస్ నుంచి బయటికి వెళ్ళిపోయిన సందర్భం. నేను సైన్స్ స్టూడెంట్ని, ఆ విధంగా వెళ్తాను. ఓకే. బిఎస్సీ స్టూడెంట్ని. హ్మ్. అయితే ఏంటంటే సినిమా మేకర్గా వచ్చినప్పుడు ఏంటంటే హ్మ్. ప్రతి వాళ్ళకి డిఫరెంట్ మూవీ చేయాలనే ఆలోచన ఉంటుంది. అవును. ప్రతి టెక్నీషియన్కి ఉంటుంది. హ్మ్. కొందరికి అవకాశం వస్తుంది, కొందరికి అవకాశం రాదు. హ్మ్. కొందరు ఒక మంచి యాక్షన్ మూవీ చేసుకుందాం అనుకుంటారు, తయారు చేసుకుంటారు స్క్రిప్ట్, వాళ్ళకి లవ్ స్టోరీ ఆఫర్ వస్తుంది. హ్మ్. కొందరు మంచి క్యూట్ లవ్ స్టోరీ చేసుకుంటారు, హ్మ్. బాలచంద్ర గారి లాగా, హ్మ్. వాళ్ళకి యాక్షన్ వస్తుంది. హ్మ్. నాకు అట్లనే నాకు డే వన్ నుంచి కూడా పెద్ద శంకర్ సినిమాలు ఇష్టం, మణిరత్నం గారి సినిమా ఇష్టం. హ్మ్. యాజ్ ఎ మేకర్గా, హ్మ్. ఒక మేకర్గా నేను చేస్తే ఏంటంటే ఒక జెంటిల్మ్యాన్ సూపర్ స్టోరీ అనిపిస్తుంది. ఒక Yeah. మణిరత్నం గారి ఒక బొంబాయి అవును. ఎన్నిసార్లు చూసానో తెలియదు బొంబాయి. హ్మ్. ఈవెన్ లాంటి దెబ్బలు కూడా తిన్నా బొంబాయి సినిమాకి. నాకు అట్లా అలాంటి మేకింగ్, అలాంటి స్టైల్ ఆఫ్ మూవీస్ చేయడం యాజ్ ఎ మేకర్గా నాకు చాలా ఇష్టం. హ్మ్. నేను యాక్చువల్లీ 18 ఇయర్స్ బ్యాక్ నేను ఫస్ట్ డైరెక్టర్ అవుదామని 18-20 ఇయర్స్ బ్యాక్ నేను చేసుకున్న కథలో హీరో బ్లైండ్. ఓకే. అప్పుడు ఎవ్వరూ నన్ను యాక్సెప్ట్ చేయలేదు. పిచ్చే కింద హీరో బ్లైండ్ ఏంటి అన్నారు. హ్మ్. ఇప్పుడు రెండు మారింది. ఇప్పుడు హీరో బ్లైండ్ మూతో ఏదో వంకరున్నో ఏదో ఉంటేనే మళ్ళీ గొప్ప అయిపోయింది. బట్ నాకు అప్పటి నుంచి అది ఇంట్రెస్ట్. నా ఫస్ట్ స్టోరీ అదే. హ్మ్. అట్లా నాకు అది ఇష్టం. లక్కీలో అలాంటి ఒక డిఫరెంట్ స్టోరీ చేసే అవకాశం ఫస్టే వచ్చింది. హ్మ్. అదే హ్యాపీగా ఫీల్ అవుతుంది. యా. అండ్ బేసిక్గా మీరు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి రాకముందు ఒక జర్నలిస్ట్గా, రిపోర్టర్గా వర్క్ చేశారు అని విన్నాము. ఏంటి అసలు అక్కడ నుంచి ఈ స్టోరీ ఇక్కడికి ఎలా వచ్చింది? అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమానే ఇష్టం. యా. సినిమానే నాకు గోల్. హ్మ్. అయితే జర్నలిజానికి రావడానికి కారణం ఏంటంటే నేను చదువుకుంటున్నప్పుడే నాకు ఒక నైబర్ అంకుల్ హ్మ్. జర్నలిస్ట్. హ్మ్. అతన్ని చూసి అరే ఇతని దగ్గరికి అందరు వస్తున్నారే, పెద్ద పెద్దలు వచ్చేవాళ్ళు అతన్ని కలవడం కోసం. హ్మ్. అందరు వస్తున్నారే అంకుల్ దగ్గరికి, మన అంకులే కదా, మన అంకుల్కి ఇంత ఏంటి అంటే ఆంటీ ఒకరు తను జర్నలిస్ట్ కదా అంకుల్ అందుకే వస్తారు, మనం కూడా జర్నలిస్ట్ అవ్వాలి. యా. అట్లా జర్నలిస్ట్ అయితే మనకు కూడా ఇంతమంది పరిచయం అవుతారు. ఇంతమంది పరిచయం అయితే పిఆర్ డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అయితే ఏమవుతుందంటే నేను అనుకున్న స్టెప్ వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది. హ్మ్. ఏ స్టెప్? సినిమా. యా. అట్లా ప్లాన్ చేసుకొని ఆ ఫీల్డ్కి వచ్చినాక అందులో ఒక కిక్ దొరికింది. హ్మ్. ఒక 10 ఇయర్స్ నేను చాలా సీరియస్గా జర్నలిస్ట్గా హ్మ్. ఫస్ట్ పనిచేస్తాను. మీ టార్గెట్ సినిమానేనా? నాకు తెలివచ్చిన దగ్గర నుంచి సినిమా ఇంకోటి ఏం లేదు. హ్మ్. నాకు తెలివచ్చిన దగ్గర నుంచి మా ఇంట్లో పైన మాది మిద్దె ఇల్లు, హ్మ్. పైన మిద్దెకి అంటుకొని కింద ప్లాట్ఫామ్కి అందుకునేంత వరకు సినిమా పోస్టర్లు అంటించుండేది. హ్మ్. జ్యోతి చిత్ర, సితారా ఓ. ఇలాంటి మ్యాగజైన్స్ వచ్చే పోస్టర్స్ ఉంటాయి కదా, ఆ. మా ఇంటి చుట్టూ ఉండేది. మాది పెద్ద హాల్, ఈ దీంతో డబల్ ఉండేది హాల్ ఒకటే. హ్మ్. హాల్ మొత్తం చుట్టూ అంటించుండేది. హ్మ్. మా అమ్మకు అంటే మాకు ఇద్దరు అమ్మలు, నాకు మా పెద్దమ్మకు ఊరికనే ఎవరైనా వస్తే ఏమో ఆయన సినిమా యాక్టరే అవుతాడేమో అనేది. యా. అంటే సినిమా యాక్టర్ అంటే కూడా ఏం తెలీదు. హ్మ్. ఇంకెవరో పెద్ద మనుషులు ఆ సినిమా యాక్టర్ కాదులే, ఆ గేట్ కాడ పనిచేసేవాడు అవుతాడు నాకు అని, నీ కొడుకు అంటే ఎట్లయితే ఉంది అది కూడా సినిమానే కానీ మా అమ్మ. హ్మ్. అట్లా చిన్నప్పటి నుంచి సినిమానే పిచ్చి. నాకు ఉద్యోగాలు వస్తాయన్న, నాకు ఉద్యోగాలు చేయడాలు నా వల్ల కాదు అసలు. 9 to 5 జాబ్ చేయడాలు. హ్మ్. సినిమా సినిమా సినిమా, హ్మ్. సినిమా కోసం ఏం చేయమని చేస్తాను. హ్మ్. జర్నలిస్ట్, రిపోర్టర్ దగ్గర నుంచి రాఘవేందర్ రావు గారి శిష్యరికం దగ్గరికి ఎలా వచ్చారు? అంటే జర్నలిస్ట్గా చేస్తున్నప్పుడు హ్మ్. ఈ ఖైరతాబాద్ నియోజకవర్గం, మనం ఉన్నది ఖైరతాబాద్ నియోజకవర్గం, అవును. ఇక్కడికి రావడానికి రీజనే నాకు అప్పుడు అవకాశం మలక్పేట నియోజకవర్గం, ఖైరతాబాద్ 2 అవకాశాలు వచ్చినాయి. హ్మ్. వస్తే నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది Okay. సెలెక్ట్ చేసుకుంటే ఉమ్మడి ఫిల్మ్ నగర్ వెళ్ళొచ్చు, ఉమ్మడి సినిమా ఫీల్డ్కి వెళ్ళొచ్చు, Yeah, yeah. టచ్ అవ్వచ్చు అని. ఇక్కడే ఉండేవాడిని, ఈ బిల్డింగ్ పక్క బిల్డింగ్లోనే ఉండేవాడిని నేను. హ్మ్. అప్పుడు దీన్ని టవర్ హౌస్ అంటారు, యా. అది కూడా నిజాంకి సంబంధించిన బిల్డింగే. హ్మ్. అందులో ఉండేవాడిని. హ్మ్. ఉంటూ చేస్తున్న టైంలో హరిబాబు గారని హ్మ్. ఒక బీజేపీ నాయకులు పరిచయం అయ్యారు. ఆయన ప్రొడ్యూసర్. హ్మ్. ఆయనే ఆ టవర్ హౌస్లో పెట్టి ఆయనదే గెస్ట్ హౌస్. హ్మ్. నా దగ్గర ఉండు, నేను ఇలా ప్రొడక్షన్ చేస్తున్నానని చెప్పి ఇచ్చేసి అతను హ్మ్. ఒక సీరియల్ చేశారు, హ్మ్. జీవన తీరాలు అని. యా, యా. దూరదర్శన్లో హ్మ్. మన తెలుగులో సెకండ్ డైలీ సీరియల్ అది. అవును. ఫస్ట్ డైలీ సీరియల్ రుతురాగాలు, హ్మ్. అదే టైంలో ఇది స్టార్ట్ అయ్యింది. దానికి నేను జాయిన్ అయ్యి ఒక పిఆర్ఓ అని చేయాలి. సీరియల్కి పిఆర్ఓలు అవసరం లేదు నిజంగా చెప్పాలంటే, అవును. ఏదో రిలేషన్ పిఆర్ఓ అని జాయిన్ అయ్యాను. తర్వాత
మళ్ళీ ఆయనే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఇస్తుంటే నువ్వు చేసుకో అన్నాడు. అట్లా చేసుకున్న తర్వాత కాట్రగడ్డ రవితేజ గారు నాకు ఆ సీరియల్కి డైరెక్టర్, నాకు ఓనమాలు నేర్పింది ఆయన. కానీ నా ప్యాషన్ రాఘవేంద్రరావు గారు. ఇది చేస్తున్న టైంలోనే ఎప్పుడు గ్యాప్ దొరికితే అప్పుడు రాఘవేంద్రరావు గారు ఆఫీస్ ఇక్కడ ఉంటుంది, రోడ్ నెంబర్ మన కంటి హాస్పిటల్ ఎదురుగా, ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుంది. అక్కడికి వెళ్ళి రాఘవేంద్రరావు గారు ఇక్కడే ఉంటారు. నిజంగా ఆయన ఉండేవాళ్ళు కాదు, చెన్నైలో ఉండేవాళ్ళు అనుకునేవాళ్ళు. ఈ సీరియల్ అయిపోయే టైంకి రాఘవేంద్రరావు గారు హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నారు. అతనికి సీరియల్స్ మీద మంచి అవగాహన ఉన్న ఒక టెక్నీషియన్ కావాలని నాకు ఒక ఫ్రెండ్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తే వెళ్ళిపోయాను. ఆ ఫ్రెండే కొంచెం రూట్ చూపించాడు లోపలికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఏదో కొన్ని టెస్ట్ చేశారు, వాళ్ళకి నచ్చాను. ఇమీడియట్గా నచ్చాను నేను. నచ్చిన తర్వాత ఆయన పెట్టేసుకున్నారు. 3 monthsలోనే నాకు టీవీ మీడియాలో ఒక డైరెక్టింగ్ చేశారు ఆయన. మనోవిజ్ఞానం అనే సీరియల్కి ఫస్ట్ డైరెక్షన్ చేశారు. అక్కడి నుంచి ఇంకా సీరియల్స్, డైరెక్టర్ ఏమైనా సినిమా చేస్తే దాన్ని కో డైరెక్టర్ వెళ్ళడం, ఎలక్ట్రానిక్ మీడియా యాడ్స్ చేయడం, అట్లా చాలా తొందరగా ఆయన దగ్గరికి వెళ్ళిన 3rd monthలోనే నేను డైరెక్టర్ అయ్యా. అక్కడి నుంచి ఇప్పటిదాకా ఈ రోజు వరకు కూడా ఆయన వర్క్ ఉందంటే నేను ఖాళీగా ఉన్నానంటే వర్క్ చేస్తూనే ఉంటా. ఇప్పటికి నేను రాఘవేంద్రరావు గారు అసిస్టెంట్గానే ఫీల్ అవుతా. ఎలా ఉండేవారు ఆయన? చిన్నపిల్లాడిలాగా ఉండేవారు. బయట ఒక సింహంలాగా ఎలా ఉంటారో 4 గోడల మధ్యలో మా అందరి మధ్యలో చిన్నపిల్లాడిలాగా, అంటే ఏ పని చేసేటప్పుడు అందులోకి దూరిపోతారు ఆయన. మనతో మాట్లాడితే, మేము సరదాగా మాట్లాడితే చిన్నపిల్లాడిలాగా అన్నీ చెప్పేవారు. ప్రొఫెషనల్గా మాట్లాడితే ఒక గైడ్ లాగా. ఆయన మూవీస్కి ఏమైనా వర్క్ చేశారా మీరు? ఆయన మూవీస్కి అన్నిటికీ చేశా. సమస్య ఏంటంటే, మంచి చెడు ఏంటంటే, నేను లైక్ ఇంటి కుక్క అన్నట్టు అన్నిట్లో ఉంటాను. ఈ సగం సినిమా చేస్తాను, ఇంకేదో స్టార్ట్ అవుతుంది కాంపౌండ్లో, అది చూసుకోపోను అని నన్ను పంపిస్తాను. అది కొంత చేస్తాను. ఇట్లా అన్ని గంగోత్రి దగ్గర నుంచి సుభాష్ చంద్రబోసు, రామదాసు, ఇవన్నీ ఫుల్ ప్లెడ్జ్గా చేసింది తక్కువ. పలకలో పెళ్లి కూతురు ఒకటి, సినిమా మొత్తం ఇంకా స్టార్టింగ్ కార్డ్ నుంచి ఎండ్ కార్డ్ దాకా నేను అక్కడ కూర్చున్నాను. పలకలో పెళ్లి కూతురు, పెళ్లినాటి ప్రమాణాలు 2 సినిమాలే. రామదాస్ ఉంది, కాస్టింగ్ అయిపోయి లొకేషన్కి వెళ్ళేదాకా ఉన్నా నేను. గంగోత్రి అంతే. గంగోత్రి మొత్తం బన్నీ అప్పుడే చిన్న పిల్లాడికి వస్తుండేవాడు, మొత్తం రిహార్సల్ సాయం చేస్తుండే అక్కడే ఉంది. రామదాసు, నాగార్జున గారు గెటప్లు వేయడం, రాబోతున్న ఎవరు పెడదామన్నా, ఇవన్నీ ఇట్లా అనుకున్నాం. ఇట్లా అన్నిట్లో పాలు పంచుకోవడం, మళ్ళీ ఇంకో పని రాగానే అటు వెళ్ళిపోవడం, ఇట్లా ఉండేది అన్నట్టు. రాఘవేంద్రరావు గారు హీరోయిన్స్ ని చాలా గ్లామరస్ గా చూపించేవాళ్ళు అప్పుడు. సో మీరు కూడా అలాంటి మూవీ తీయాలి అనుకుంటే ఆయన వేలో, సో ఎలా చూపిస్తారు మీరు హీరోయిన్స్ ని? రాఘవేంద్రరావు గారిని దింపేస్తా, డైరెక్టర్ గారిని దింపేస్తా. నేను డైరెక్టర్ గారికి ప్రేషిస్తుంది, నా వర్క్ ఆయనకు బాగా తెలుసు. డైరెక్టర్ గారిని డూప్లికేట్ యాజ్ ఇట్ ఈస్ జిరాక్స్ తీయాలంటే మన నా వల్ల అయిద్దని ఆయనకు చాలా క్లియర్ తెలుసు, చేయగలను. రాఘవేంద్రరావు గారు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? అలా ఉండదు ఆయనకు. ఫేవరెట్ హీరోయిన్ సావిత్రి గారు అనుకుంటా, నాకు తెలిసి ఆయన సావిత్రి గారు అనుకుంటా. ఎందుకంటే ఆయన ముంతరం ఆవిడే కాబట్టి. ఆయన ఏంటంటే మనం చూడని కోణంలో ఒక హీరోయిన్ చూస్తారు ఆయన. ఫస్ట్ ఏ హీరోయిన్ చూసినా ఆవిడ మైనస్ ఏంటని చూస్తారు. మైనస్ చూసి ఆ మైనస్ని మనకు తెలియకుండా జాగ్రత్త పడతారు. ఆయన షార్ట్ పెట్టే విధానం అలా ఉంటుంది అన్నట్టు. షార్ట్ పెడితే ఏదైనా మనం తెలియక పెడతాం, యాంగిల్ బాగుంది, డైనమిక్ ఉంది అని అనుకుంటాం. లేదురా తీ కెమెరా తిరిగినట్టు ఆయన తెలుసు. ఆ యాంగిల్లో చూస్తే అమ్మాయికి ముక్కొంకరో మూతొంకరో పళ్ళు బయటకేదో కనిపిస్తాయి కాబట్టి కొంచెం ఇంకొక యాంగిల్ మారుస్తారు. అట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి డైరెక్టర్ దగ్గర. ఇంకోటి ఏంటంటే ఆయన దగ్గర పనిచేసే వాళ్ళని, ఆర్టిస్టులని మెయిన్ ఆల్వేస్ ఆనందంగా నవ్వుతూ ఉంచుతారు. చిన్న కోపాన్ని కూడా, ఆయనకి ఎంత కోపం వచ్చినా నేను చంపేయాలని కోపం మమ్మల్ని తిడతారు తప్ప వాళ్ళు ఏమంటారు. ఎందుకంటే వాళ్ళు ఆనందంగా ఉంటేనే వాళ్ళ ఫేస్ బాగుంటుంది. వాళ్ళ ఫేస్ బాగుంటేనే మన సినిమాలో బాగా కనిపిస్తారు. మన సినిమాలో బాగా కనిపిస్తేనే మన సినిమా ఆడుతుంది. మన సినిమా ఆడితేనే మన నెక్స్ట్ సినిమా ఉంటుంది. ఇది ఆయన స్లోగన్ కాబట్టి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అర్లీ క్లోజ్ షాట్స్, మంచి గ్లామరస్ షాట్స్ ఉంటే ఫస్ట్ 7కి రాగానే ఫస్ట్ షాట్స్ అయ్యే తీస్తారు. ఎందుకంటే ప్రెజెంట్ వస్తుంది అమ్మాయి కాబట్టి. అట్లా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి ఆయన. దానివల్ల అందరు ఆయనకు వీళ్ళ ఇష్టం వాళ్ళ ఇష్టం అనేం లేదు. వాళ్ళకి ఎవరిష్టం అంటే ఆయనకు మెయిన్ వర్క్ బాగా చేసేవాళ్ళు, ప్రొఫెషనల్గా ఉండేవాళ్ళు అంటే చాలా ఇష్టం. ఆయన ముందు చిన్నతనంగా ఉండి మంచిగా ఎదుగుతూ ఉన్నారంటే వాళ్ళంటే బాగా ఇష్టం. లైక్ మీ. అండ్ రాజమౌళి గారితో ఎలా పరిచయం ఏర్పడింది? పరిచయం అంటే ఏం కాదు, రాఘవేంద్రరావు గారి కాంపౌండ్లోనే రాజమౌళి గారు శాంతినివాసం డైరెక్షన్ చేసేటప్పుడు నేను మనోవిజ్ఞానికి యాక్చువల్లీ అసోసియేట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యా. అసోసియేట్ డైరెక్టర్గా జాయిన్ అయ్యి 3rd monthలోనే దాన్ని నేను డైరెక్టర్ చేశాను.
పార్లల్గా అతను ఆ టైంలో ఆయన శాంతినివాసం చేసేవాళ్ళు, నేను మనోజ్ఞం చేసేవాళ్ళు. శాంతినివాసం నుంచి తనకు సినిమా వచ్చింది స్టూడెంట్ నెంబర్ 1. నేను మనోజ్ఞం అట్నే కంటిన్యూ, ఇంకా నాకు మనోజ్ఞం కంటిన్యూ ఉండింది. ఇంకా నాకు మనోజ్ఞం లేట్గా స్టార్ట్ అయింది. శాంతినివాసం ఇక్కడ స్టార్ట్ అయితే మనోజ్ఞం ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి నాది ఇంకా ఉంది. సో స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ అయ్యేంత వరకు కూడా నాది మనోజ్ఞం ఉంది. ఇంకా అట్లా మేము ఒకే కాంపౌండ్లో కలిసి పనిచేసాం. అదే పరిచయం. సో అంతవరకు ఓకే. మధ్యలో నవీన గారు ఎక్కడి నుంచి వచ్చారు? నవీన ఏంటంటే నేను మనోజ్ఞం చేసేటప్పుడు మాకు అప్పుడు యూనిట్ సప్లై చేసేది బాలు అనే ఒక అతను ఉండేవాడు. అతను ఎవరంటే విజయ్ చంద్ర గారి మేనేజర్. వాళ్ళ ఇల్లు నవీన వాళ్ళ ఇల్లు ఎదురుబోదురు ఇల్లు కవడిగూడలో. వాళ్ళ వైఫ్ మా అత్త ఇద్దరు ఫ్రెండ్స్. ఓకే. నవీన 10th క్లాస్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి ఏదో ఆర్థికమైన ప్రాబ్లమ్స్ వచ్చేసి కొంచెం అనుకున్నంత ఇది లేకపోతే వీటిని ఆ అమ్మాయి కూడా మంచిగా ఉంది కదా, సినిమా ఫీల్డ్లో పరిచయం చేయొచ్చు, నేనున్నా కదా అని బాలు ధైర్యం చెప్తే వాళ్ళకి అప్పుడు వాళ్ళ అమ్మని తీసుకొని బాలు ఆవిడని తీసుకొని ఒకసారి మా దగ్గరికి వచ్చాను ఫస్ట్. ఎందుకంటే మాకు యూనిట్ సప్లై చేస్తాను. నేను చూసిన తర్వాత మా మేనేజర్ ఉండేవాడు వెంకటేశ్వరరావు గారని. అతను సర్టిఫికేట్ చూసి చాకాడు, ఇవి ఎందుకంటే 99, 98 మార్క్సే, 97 కంటే లేవు, 97 తర్వాతనే మార్క్స్ అన్ని సబ్జెక్ట్స్లో. ఇంత బాగున్న ఈ అమ్మాయికి యాక్టింగ్ ఎందుకంటే వాళ్ళకి కొంచెం అవసరం లే బాగున్న పరిస్థితులు అంటే. అప్పుడు అతను నాకు చెప్పాడు, సత్యనారాయణ ఈ అమ్మాయి కొంచెం మనం హెల్ప్ చేయాలి, నాకు అసలు ఇష్టమే లేదు కానీ పాపం వాళ్ళకి కావాలట అన్నప్పుడు నేను అంటే వాళ్ళు బాగా బతికి అక్కడ ఇబ్బంది పడ్డారు, స్ట్రక్ అయింది. రేంజ్లో బతికిన వాళ్ళు, గోల్డెన్ స్పూన్తో బతికిన వాళ్ళు అక్కడ స్ట్రక్ అయిపోయారు ఆ టైంలో. అప్పుడు నేను తనకు ఝాన్సీ నా సీరియల్లో హీరోయిన్ సీతా మహాలక్ష్మి క్యారెక్టర్, తన ఆఫీసులో ఒక అసిస్టెంట్ క్యారెక్టర్ కావాలి తనకి. అట్లా లుక్ టెస్ట్ చేసి ఆ నవీన్ అని ఆ క్యారెక్టర్కి సెలెక్ట్ చేశాను నేను. ఫస్ట్ లుక్ టెస్ట్ చేసి స్క్రీన్ టెస్ట్ చేసింది నేనే. ఇందులో అయిన తర్వాత నెక్స్ట్ వీకే రాజమౌళి గారు అతని శాంతినివాసంలో ఒక న్యూస్ రీడర్ క్యారెక్టర్ ఇచ్చి తను హెల్ప్ చేశాడు. ఆ విధంగా మా ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది. ఫస్ట్ డైరెక్షన్ చేసేటప్పుడు కెమెరా ఆన్ చేసినప్పుడు ఏంటి తిట్టారంట 20 takes తిట్టడం కాదు, అప్పుడు ఏంటంటే ఇంకా గుర్తు పెట్టుకున్నారు ఆమె ఇప్పటి వరకు. తిట్టాను అంటే అప్పుడు ఝాన్సీ ప్రెగ్నెంట్. నాకు ఝాన్సీతో వర్క్ లాక్కోవడమే కష్టం అయ్యేది ఎందుకంటే ప్రెగ్నెంట్ కాబట్టి. ఝాన్సీ టేబుల్ మీద ఉంటుంది, బాగా గుర్తుంది. సురేష్ ప్రొడక్షన్ నాయుడు గారి స్టూడియోలో ఆఫీస్ చేస్తున్నాం. ఝాన్సీ ఫైల్ తీసుకొని రాయాలి, రాస్తుంటే అప్పుడు ఆ అమ్మాయి వస్తుంది, ఏదో మ్యాటర్ చెప్తుంది. చెప్పిన తర్వాత ఒక సీరియస్ మ్యాటర్ చెప్తే కోపంగా లేచి నిల్చోవాలి. ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎన్నిసార్లు చెప్తాం పైకి కిందికి. ఇక్కడ ఇబ్బంది. నా అమ్మాయి ఏమో వస్తుంది, డైలాగ్ చెప్తుంది, నన్ను చూస్తుంది, కట్ అవ్వకముందే, ఈవిడ లేవకముందే డైలాగ్ చెప్తుంది, నన్ను చూస్తుంది. నేను దాక్కున్నా కూడా వెతుక్కుంటున్నాను, నన్ను చూడొద్దు, ఎందుకంటే నాకు నచ్చిందా లేదని. ఒక ఇన్ఫ్లేట్ కొత్త కదా, అదే ఫస్ట్ షాట్ కొత్త. అప్పుడు తిట్టేశాను, ఎందుకు నన్ను చూస్తున్నావు, ఎన్నిసార్లు లేచి కూర్చుంటుంది 9 నెలలు కడిపేసుకొని అంటే కొంచెం తిట్టేశా. మనసులో పెట్టుకుందాం తెలియదు కానీ. మీకు తెలుసా మొన్న జరిగిన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆమె, ఇంకా అంత బాగా గుర్తుపెట్టుకున్నారు. ఫస్ట్ రాగానే తిట్టిన వాళ్ళు ఎందుకు మర్చిపోతారు, అట్లా తిట్టాను. అదే అమ్మాయి తర్వాత మళ్ళీ నేను త్రిశూలం చేసేటప్పుడు అప్పుడు ఇంకా కొన్ని రోజులు మళ్ళీ యాక్టింగ్ మానేసింది, కోపం వచ్చేసి. మేబీ నేను తిడితేనే కావచ్చు మానేసిన తర్వాత. అప్పుడు మార్చేసేటప్పుడే ఈటీవీ మేకప్ మనం రాంబాబు గారు పరిచయం అయ్యారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి పెద్ద ఆయన కదా దగ్గర పరిచయం. ఇవిడ ఖాళీగా ఉంటే రాంబాబు గారు ఏంటమ్మా ఖాళీగా ఉన్నావు అని ఏదో ఫోన్లో దగ్గర తెలుసుకుంటే నాకు చేయబుద్దవుతలేదు ఇది అంటే, అప్పుడు రాంబాబు గారు ఈటీవీ లేదా ఈటీవీ లేక హోమ్ లీగ్ ఉంటుంది ఎవరెవరి థియేటర్ అంటే నేను తిట్టేందుకే మానేయడం కాదు, తను అనుకుని మానేస్తే అక్కడ మళ్ళీ ఈటీవీలో బాగుంటుంది, చాలా హోమ్ లీగ్ ఉంటుంది అనుకుంటే అప్పుడు ఈటీవీలో లుక్ టెస్ట్ చేసి ఆవిడ అలౌకికకు అక్కడ హీరోయిన్గా సెలెక్ట్ అయింది ఒకేసారి. అప్పుడు నేను అలౌకిక కాదు, అలౌకికకు ఆవిడ అవుతున్నప్పుడు నేను త్రిశూలం ప్లానింగ్లో ఉన్నా. త్రిశూలంలో నాకు 2 హీరోయిన్లు కావాలి. హీరోలు ఒక విలన్, ఈ 4 క్యారెక్టర్లు మంచి క్యారెక్టర్స్. అప్పుడు భరణి శంకర్ని ఓ విలన్ క్యారెక్టర్కి, రవి వర్మని ఇప్పుడు సినిమాలో బాగా బిజీగా ఉన్నాడు, మంచి గడ్డ వేసుకుని అతను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నా. శిరీష ఒక హీరోయిన్, ఇంకొక హీరోయిన్ కావాలి, శిరీష సిస్టర్, ఇద్దరు బాగుండాలని ఎత్తుటి ఈ అమ్మాయి కనిపించింది. అప్పుడు మా మేనేజర్ అమ్మాయి మన అమ్మాయిరా మనం ఇంట్రడ్యూస్ చేసినాం ఒకసారి మాట్లాడు అని చెప్తే, అమ్మాయి అట్లా రిసీవ్ చేసుకుంటే మీరు తిట్టారు కదా అనుకుంటారు కదా, మనం అనుకుంటాం అనే. అట్లా తను చేస్తా అన్నది బట్ రావట్లేదు. కరెక్ట్ ఇక్కడ స్కెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నాం,
ఆ అమ్మాయి మీద ప్లాన్ చేసిన సీన్స్ ఆగిపోతున్నాయి, మీతో షూట్ చేసి స్కెడ్యూల్ రివెంజ్ కాదు. అట్లా 2 స్కెడ్యూల్ అయినాక నాకు డౌట్ వచ్చింది. మేనేజర్ అన్నాడు, ఏంట్రా అమ్మాయి చేస్తుందా చేయదా, 2 స్కెడ్యూల్స్ జరుపుకుంటూ వస్తున్నాం, అసలు డైరెక్ట్ గారి దగ్గర మనం బ్యాడ్ అవుతాం, రాఘవేంద్ర గారి ప్రొడక్షన్ మళ్ళీ బ్యాడ్ అవుతాం ఇది అంటే, లేదన్నా అమ్మాయి భయపడుతుంది కొంచెం, రాఘవేంద్ర గారి కాంపౌండ్ అంటే అమ్మాయిలు అమ్మాయిలు ఇట్లా ఉంటుంది అనుకుంటుంది ఆ అమ్మాయి, ఎవరో రాంగ్ గైడ్ చేసినట్టున్నారు, మీ గురించి కూడా అంత పాజిటివ్గా లేదు అన్నాడు. ఓ పని చేయండి, నాతో మాట్లాడమని ఒక్కసారి, నేను మాట్లాడతా అని చెప్తే, అప్పుడు ల్యాండ్ లైన్ నాకు మోబిటెల్ ఉండేది, వాళ్ళ ఇంట్లో ల్యాండ్ లైన్ ఉండేది. అమ్మాయికి ఏ టైం కంఫర్ట్ చెప్పంటే నేను ఈవినింగ్ ప్యాకప్ అయినాకి వెళ్తానండి, 8:39 ఫోన్ చేస్తాను. ఫోన్ చేసిన తర్వాత అప్పుడు చెప్పాను, బయట రూమర్స్ అమ్మా, మాది ఇప్పుడు నువ్వు ఈటీవీలో ఎట్లా ఫ్యామిలీలాగా ఫీల్ అవుతున్నావు, మేము చేసేది ఈటీవీ ప్రొడక్షనే, మాది అట్లే ఫ్యామిలీ లాగా ఉంటుంది, బయట రూమర్స్ని పట్టించుకోవద్దు, నువ్వు రా ఒక స్కెడ్యూల్ చూడు, నీకు నచ్చలేదు అనుకో వెళ్ళిపో, నేనే ఫ్రీడమ్ ఇస్తున్నాను కదా అని చెప్పిన తర్వాత ఆ అమ్మాయి ఆ స్కెడ్యూల్కి లాస్ట్ డేట్ ఒకటే డేట్, ఆ రోజు స్కెడ్యూల్ ప్యాకప్, ఆ రోజు కమిట్ అయింది, అంతే. కమిట్ అయితే నెక్స్ట్ స్కెడ్యూల్ అవైలబుల్ అక్కడ కట్ చేస్తే ఏమైందంటే స్కెడ్యూల్ గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ స్కెడ్యూల్ ఆ ఒకటే రోజు, నెక్స్ట్ స్కెడ్యూల్లో వైజాగ్లో అవుట్డోర్ పడింది, అక్కడ ఒక 4 days అవుట్డోర్ వర్క్ చేసి, అక్కడ కొంచెం ఒక మనం వేరే చోటుకి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, అంత తిన్న తాగిన అందరం ఒకే దగ్గర ఉంటాం. సో ఈ 5 days అయిన తర్వాత ఆ అమ్మాయి మైండ్లో ఉండేది తెలియదు. మళ్ళీ నేను అప్పుడు మా రామదాస్ రిలీజ్ అయింది, మా డైరెక్టర్ గారు చనిపోయారు, రామదాస్ కూడా ఆయన విజయనగరంలో ఉంటారు. ఆ ప్రోగ్రామ్కి వాళ్ళ 10th day సెరమనీకి వెళ్ళి వస్తూ ఉంటే ఫోన్ చేసింది, ట్రైన్లో ఉన్నా, ఫోన్ చేస్తే చెప్పమ్మా ఏంటి అంటే, వాక్మెన్ సాంగ్ అని, అప్పట్లో వాక్మెన్ కదా సాంగ్ అని చేసింది, నువ్వంటే నాకు ఇష్టం, నీ ప్రియం అంటే నాకు నాకు అసలు అర్థం కాలేదు. నేను చాలా అంటే ఎంత జోవియల్గా ఉంటానో పర్సనల్గా, నేను అంత ప్రొఫెషనల్గా చాలా జోవియల్గా ఉంటాను. నీ ఉద్దేశం ఏంటి ఓపెన్ చెప్పంటే, ఇంత క్లియర్ చెప్పినాక ఇంకెంత ఓపెన్ చెప్తారు అని చెప్పేసి, సరే వచ్చినాక కలిసి మాట్లాడుతున్నాను. దీన్ని ప్రపోజల్ అంటారు ఏమంటారు నీ ఇష్టం, అది మీ అమ్మాయిల కోణం వేరు ఉంటుంది, నాకు తెలియదు. మళ్ళీ ఇక్కడ నేను ప్రపోజ్ చేసినట్టు చెప్తావా అని ఇంటికి అదే చెప్తున్నా, మీ అమ్మాయిల కోణం వేరు ఉంటుంది కాబట్టి మీరు ఏ పాయింట్ ఆఫ్ ఆలోచిస్తారు ఇది చెప్తే, సరే వచ్చినాక మాట్లాడుకుందాం అని చెప్పి, వచ్చిన తర్వాత మాట్లాడుకొని సాధక బాధకాన్ని చెప్పుకొని, నిజంగా ప్రేమ అనడం కన్నా ఇద్దరం కూర్చొని మాట్లాడుకొని ఇలా ఉంటుంది లైఫ్ అనుకొని పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. మేము ఎక్కడ చట్టపట్టాలు వేసుకుని తిరిగింది లేదు, పార్కులకు పోయింది లేదు, పబ్లకు పోయింది లేదు, ఏది లేదు, అంతే. ఇంట్లో చెప్పేసాం, వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఒప్పుకోలేదు, డైరెక్టర్ గారు ఎంటర్ అయిపోయి అతనే ఒప్పించి చేశారు. ఏంటి అప్పుడు ఒక ఫ్లాట్ కూడా కొనుక్కోమని చెప్పి అడ్వాన్స్ ఇచ్చారు అని చెప్పి, అంటే నాకే పర్సనల్ నా ఎయిమ్ ఏంటంటే, నేను పెళ్ళి అయ్యే టైంకి నాకు కారు ఇల్లు ఉండాలి అనేది నా ఆలోచన. ఆ అమ్మాయికి కూడా ఏంటంటే, మేము ఆల్రెడీ దెబ్బతిని ఉన్నాం కాబట్టి ఏంటంటే, నేను మ్యారేజ్ చేసుకునేవాడు కొంచెం సొంత ఇల్లు ఉంటే టెన్షన్ ఉండదు అనేది తన ఆలోచన, ఏదైనా పర్లేదు అంతే. ఆ అమ్మాయి నువ్వు ఏం పని చేస్తావు, సొంత ఇల్లు ఉందనుకో మనం ఏదైనా కష్టం చేసుకుంటాం అని ఉండదు. నా ఎయిమ్ కూడా ఏంటంటే, ఇల్లు కారు ఉంటేనే పెళ్లి చేసుకోవాలని. అందుకనే నేను మా అమ్మ వాళ్ళు నా దగ్గర 27 years నుంచి 27 years వచ్చినప్పుడు నాకు వెయిట్ చేస్తుంటే, నేను 33 years కానీ పెళ్లి చేసుకోలేదు. అప్పుడు నేను డైరెక్ట్ ఉన్నాను. అప్పుడు అక్కడెక్కడో ముసాపేట ఇక్కడే ఉండేవాడిని, నాకు అమీర్పేట దాటి తెలిసేది కాదు, ఎందుకంటే ఇక్కడ నేను పెరిగిందంతా బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 జీవీకే ఏది అంతా జీవీకే లేదు, మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళం అక్కడ. సో కాబట్టి ఏంటంటే, అప్పుడు దూరంగా వెతుకుతూ ఉంటే అక్కడెక్కడో ఒకటి ఉంది ఫ్లాట్ బాగుంటుంది అంటే ఒక ఫ్రెండ్ చెప్పాడు. సరే టైంకి పెళ్ళి అనుకున్న టైంకి కావాలి కాబట్టి అక్కడ నాకు అడ్వాన్స్ కావాలంటే డైరెక్టర్ గారు చెక్ ఇచ్చేసిపోని చెప్పేసి అట్లా ఫ్లాట్. మళ్ళీ మ్యారేజ్ అన్నప్పుడు కూడా కొంత అమౌంట్ ఇచ్చేసి, యాక్చువల్లీ మా ఊర్లో చేసుకుందాం అనుకున్నాను నల్గొండలో. అప్పుడు ఇక్కడ వజ్రోత్సవాలు అవుతున్నాయి, సినిమా వజ్రోత్సవాలు. వీళ్ళందరూ డైరెక్టర్ రాలేమేమరా వజ్రోత్సవాలు అవుతున్నాయి ఏంటంటే, అక్కడ ఫంక్షన్ హాల్కి అడ్వాన్స్ ఇచ్చింది కూడా ఇంకా రిటర్న్ తీసుకోకుండా అది వదిలేసి మళ్ళీ ఇక్కడ చేసుకున్నాం. అట్లా డైరెక్టర్ గారు ప్రతి ఇన్సిడెంట్లో నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇంతకుముందు నవీన గారు ఇంటర్వ్యూస్ చేస్తున్నారు, ఇప్పుడు కూడా స్టిల్ చేస్తున్నారా? లేదు, నవీన అంటే చెప్పాను కదా, నవీన తారలు దిగి వచ్చిన వేళ అని జీ తెలుగుకి ఇంటర్వ్యూలు చేసింది ఆవిడ. దాదాపు ఒక అమితాబ్ బచ్చన్ తప్ప అందరి హీరోలని ఇంటర్వ్యూ చేసింది, చాలా చాలా ఎపిసోడ్స్. అంటే అప్పుడు ఇంకా డిజిటల్ రాలేదు కాబట్టి అవి మరుగున పడిపోయి ఉంటాయి, కానీ క్యాసెట్స్
తర్వాత మేము ఛానల్ పెట్టినాక నవీన ది అల్టిమేట్ ఛానల్ పెట్టిన తర్వాత హ్యాంగ్ అవుట్ విత్ నవీన అని స్టార్ట్ చేసినాం. అంటే అప్పట్లో యూట్యూబ్ కూడా చాలా కొత్త, అప్పుడప్పుడే వస్తుంది, తెలుగు అని వచ్చింది అప్పుడే. మేము ఇంకా వేరే ఛానల్స్ ఏమి రాలేదు. ఒక 100 ఇంటర్వ్యూలు చేసింది అందులో కూడా. తర్వాత ఏమైపోయిందంటే ఇక మన బిజీలో మనం ఉన్నాం. ప్రొడక్షన్ హౌస్ ఒకటి ఉంది మాకు, తన యాక్టింగ్, నా డైరెక్షన్, పిల్లలు, ఈ గెస్ట్లను పట్టుకోవడం, ఇంటర్వ్యూ చేయడం పెద్ద సమస్య కాదు కానీ గెస్ట్లను పట్టుకోవడం పెద్ద సమస్య అవుతుంది. మొత్తం అంటే గెస్ట్లు మొత్తం కోఆర్డినేట్ ఇవన్నీ కొంచెం ఇబ్బంది అయ్యి ఆపేసినాం. అయినా ఛానల్ బ్లాగ్స్ దాంతో వెళ్తుంది కాబట్టి ఇప్పుడు 10 lakhsకి వెళ్ళిపోయింది సబ్స్క్రైబర్స్. బాగుంది, అంటే మనకు టెన్షన్ లేకుండా మనకి ఏది నచ్చితే అదే చేసుకుని బాగుంది. అట్లా ఇంటర్వ్యూస్ ఆపాము, మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాం. సినిమాటిక్ ఇంటర్వ్యూస్ మళ్ళీ చేద్దాం, మళ్ళీ కంటిన్యూ చేద్దాం ఆలోచన ఉంది. అండ్ రజాకర్ మూవీలో నవీన గారిది ఏమన్నా స్పెషల్ రోల్ ఉండబోతుందా? లేదు, ఇంట్లోనే రజాకర్ని పెట్టుకొని మళ్ళీ రజాకర్లు ఎందుకు? ఎంత మాట ఉన్నారు ఆమె, కానీ చూడాలి. అంటే రజాకార్ అంటే నా దృష్టిలో స్వయం సేవకుడు, వీళ్ళు మార్చారు మీనింగ్. అట్లా టూ కవరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కవర్ చేయాల్సిందే కదా ఎటు వెళ్తాడు. సో మొత్తానికి రజాకర్ మూవీ ఎందుకు చూడాలి అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు? చెప్పాను కదా, నీ చరిత్ర తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నీ అస్తిత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, నీ పూర్వీకుల పోరాటాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు లేకపోతే, వాళ్ళ పోరాటం లేకపోతే ఈరోజు మన పరిస్థితి ఎలా ఉండేది అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ తెలుసుకొని ఏం చేయాలి అంటే అప్పుడు జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్త పడాలి. నీ చుట్టుపక్కల అలాంటి రజాకారులు పుడితే అని చేయాలి. అందుకే తప్పకుండా చూడాలి. సో మీ ట్రైలర్కి వచ్చిన కామెంట్స్ అన్ని ఆల్మోస్ట్ అన్నీ చదివాను, బట్ ఒకటి మాత్రం నాకు అర్థం కాలేదు. మన్నించు కానీ మర్చిపోకు, మన్నించు కానీ మర్చిపోకు. అదే ఎవరు చేశారో కామెంట్ కానీ చాలా బాగా చేశారు. మర్చిపోవద్దు, మన్నించవచ్చు. ఇప్పుడు వాడు తప్పు చేశాడు, వాడు వెళ్ళిపోయాడు, ఫర్గివ్ బట్ నాట్ ఫర్గెట్. అది మర్చిపో. ఆడు తప్పు చేశాడు కాబట్టి వాడిని మర్చిపో. బట్ మన పోరాటంలో వీళ్ళు ఉన్నారు కదా, మన పోరాటాన్ని మర్చిపో. మన పోరాటాన్ని మర్చిపోతే నీ బ్యాక్గ్రౌండ్ మర్చిపోయినట్టు, మీ అమ్మనాన్ని మర్చిపోయినట్టు. మీ అమ్మనాన్ని ఎట్లా మర్చిపోతావు? మర్చిపో అంతే. వాళ్ళు మంచి ఎవరు చేసే చాలా మంచి, నాకు నచ్చింది బాగా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. మా కోసం ఇంత టైం కేటాయించి వండర్ఫుల్ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ March 15th తప్పకుండా థియేటర్కి వచ్చి చూస్తాము మూవీ. రజాకర్ ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ కావాలని చెప్పి అందరికీ చరిత్ర తెలియాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ అమ్మా. సో చూసారు కదా, ఇది వాళ్ళ ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.